చూస్తాడు దేవుడు, కాకపోతే మనసును చూస్తాడు. ఓకేనా? పాటల పుస్తకం నుంచి మరొక పాట, ఇది కూడా బాగా పాత పాట, సాంగ్ నెంబర్ 231. ఇది చర్చ్ మొదలుపెట్టేటప్పుడు, సంఘం మొదలైనప్పుడు డాడీ, మా అక్క, నేను పాడేటప్పుడు తరచుగా పాడే పాట ఇది. ఎక్కువ పాడేవారని అనుకునేదాన్ని, అక్క ఎప్పుడు ఈ పాటే పాడుతుందేంటి అనుకునేదాన్ని. మరొక్కసారి ఆ పాటను పాడుకుందాం. నేను ఏ చరణాలు అయితే పాడుతున్నా అది నాతో పాటు ఏకీపిస్తూ పాడండి. ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారణ హృదయం, ముదమారవసించునా హృదయాంతరంగమున, ముదమారవసించునా హృదయాంతరంగమున, నీ రక్త ప్రభావమున నా రోత హృదయంబును, నీ రక్త ప్రభావమున నా రోత హృదయంబును పవిత్రపరచుము తండ్రి, ప్రతి పాపమును కడిగి పవిత్రపరచుము తండ్రి, ప్రతి పాపమును కడిగి. ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారణ హృదయం, ముదమారవసించునా హృదయాంతరంగమున, ముదమారవసించునా హృదయాంతరంగమున, వికసించే విశ్వాసంబు వాక్యంబును చదువగనే, వికసించే విశ్వాసంబు వాక్యంబును చదువగనే, చేరీతి నీదు దారి కోరి నడిపించుము, చేరీతి నీదు దారి కోరి నడిపించుము. ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారణ హృదయం, ముదమారవసించునా హృదయాంతరంగమున, ముదమారవసించునా హృదయాంతరంగమున, ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండునట్లు, ప్రతి బిగ్గరగా పాడదామా? హల్లెలూయా. నేనుండునట్లు అందరం కలిసి, ఆత్మాభిషేక నిమ్ము ఆత్మీయ రూపుండ, ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుండ. ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారణ హృదయం, ముదమారవసించునా హృదయాంతరంగమున, ముదమారవసించునా హృదయాంతరంగమున. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. 146వ కీర్తన 1 నుంచి 10 వచనములు చదువుకుందాం కలిసి. 146వ కీర్తన 1 నుంచి 10 వచనములు ఉన్నాయి. అందరం కలిసి చదువుదాము. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు. వారిని నమ్ముకొనుకుడి. వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటిపాలగుదురు. వారి సంకల్పములు నాడే నశించును. ఎవని యాకోబు దేవుని సహాయునగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడూనూ మాట తప్పనివాడు. బాధపరచు వారికి ఆయన న్యాయం తీర్చును. ఆకలి కొన్న వారిని ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును.
యెహోవా గ్రుడ్డివారి కన్నులు తెరవచేయును. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని విధవరాండను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గం ఆయన వంకర మార్గంగా చేయును. యెహోవా నిరంతరము ఏలును. సియోను నీ దేవుడు తరములన్నిటను రాజ్యము చేయును. యెహోవాను స్తుతించుడి అన్నట్లాగే నిలిచి ఉందాము. డెబోరా సిస్టర్ ముందుకు వచ్చినట్లయితే ఆరాధనలోకి వెళ్దాము. మనమందరం ఆరాధనలోకి వెళ్ళిపోతాం. అయితే మనకి మామూలుగా చాలాసార్లు అలవాటు అయిపోతుంది. కొన్ని మీటింగ్స్కి రెగ్యులర్గా వచ్చిన వాళ్ళకి మరింత అలవాటు అయిపోతుంది. బుధవారం రాగానే సాయంత్రం ప్రేయర్కి వెళ్ళడం, లక్షవారం రాగానే స్త్రీల మీటింగ్కి వెళ్ళడం, శుక్రవారం రాగానే ఫాస్టింగ్ ప్రేయర్కి వెళ్ళిపోవడం, ఉపవాస ప్రార్థనకి వెళ్ళిపోవడం, తర్వాత ఆదివారం రాగానే మళ్ళీ చర్చ్కి వెళ్ళిపోవడం. రొటీన్ అలవాటు అయిపోతుంది. అలవాటు అయిపోతుంటుంది. వెళ్ళడం సీరియస్గా ఉన్నారు. వాతావరణం చల్లగా ఉంది కదా. ఈ వేడిలో నుంచి వస్తే పని చవట పట్టి అలసిపోయి చిరాకు అయిపోయి ప్రాబ్లం కదా. మీరు చల్లగా వాతావరణం చల్లగా ఉంది కాబట్టి మనం కూడా చల్లగా ఉండాలి. మరీ చల్లగా అయిపోకండి కదా. అలవాటు అయిపోతుంది. సాధారణంగా క్రైస్తవులకి రెగ్యులర్గా అలవాటు అయిపోతుంటుంది. కానీ ఈ దినం వెళ్తున్నాను కదా ప్రార్థనకి, దేవుడు నా జీవితంలో ఒక అద్భుతం చేయాలి. ఈ దినం వెళ్తున్నాను. ప్రతి వారంలాగా కాకుండా, ప్రతి లక్షవారంలాగా కాకుండా ఈ దినం దేవుడు నన్ను దర్శించాలి, వాక్యంతో నన్ను బలపరచాలి, ఆరాధనలో నా జీవితంలో ఒక అద్భుతం చేయాలి. ఇలాగ సిద్ధపడి వస్తుంటే దేవుడు నిజంగా మన జీవితాల్లో ఒక కార్యం చేస్తాడు. ఒక మేలుతో మనల్ని తృప్తిపరిచి, మనకి ఏది అవసరమో దాంతో తృప్తిపరిచి దేవుడు పంపిస్తూ ఉంటుంటాడు. నేనేమి పెద్దగా చెప్పను కానీ ఒక రెండు మాటలు. నాకు శారాన్ గురించి ఆలోచిస్తుంటే, శారమ్మ లేదంటే అమ్మమ్మ గారు, ఆవిడ గురించి ఆలోచిస్తుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయింది కదా. ఇంకా పిల్లలు, అబ్రహాం అంటే దేవుడితో ప్రతిదినము దేవునితో సహవాసంతో ఉన్నాడు. అలాగైనా ఆడవాళ్ళు ఏంటంటే ఎంతకాలం ఇంకా వెయిట్ చేస్తుంటాం, అయిపోయిందిలే, దేవుడు ఒక అద్భుతం చేస్తాడేమో చూస్తూ ఉంది 90 సంవత్సరాలు అవునా, అంతేనా? ఆవిడ శరీరం అంతా ఉడికిపోతుంది. మొన్న యూట్యూబ్లో ఒక డాక్టర్ మాట్లాడుతుంటే చూశాను. అసలు బెస్ట్ ఏజ్ కన్సీవ్ అవడానికి, మదర్ అవడానికి బెస్ట్ ఏజ్, ఉమెన్కి మదర్ అవడానికి బెస్ట్ ఏజ్ అంటే ఏంటంటే 30 లోపే. 30 క్రాస్ అవుతే అంటే ఆ అవకాశం తగ్గిపోతూ ఉంటుంది, అంటే గ్రాడ్యువల్గా తగ్గిపోతూ ఉంటుంది, సైన్స్ చెబుతుంది. కానీ దీన్ని మించి డబుల్ అయిపోయింది వయసు, ట్రిపుల్ అయిపోయింది వయసు. కానీ దేవుడు శారాం జీవితంలో ఒక ఆశ్చర్యకార్యం, ఒక అద్భుతం జరిగారు కదా. కానాను వివాహం గురించి ఆలోచించుకుంటే అయిపోయింది అంతా, ఇంక లేదు ద్రాక్షారసం, ఇంకా మాధుర్యం లేదు, ఇంక అయిపోయింది. ఇంకెలాగా ఎవరు చేస్తారు జీవితంలో? మళ్ళీ తిరిగి అనుకునే రీతిలో ఆ మరియమ్మ చెప్పగానే దేవుడు ఆమె జీవితంలో ఒక అద్భుతం, ఒక ఆశ్చర్యకార్యం కదా. ఆ వివాహం అంతట్లో ఒక కార్యాన్ని దేవుడు జరిగించారు, ఒక అద్భుతం. మార్తా మరియాను చూసుకుంటే సహోదరుడు చనిపోయాడు, రాయి కూడా పెట్టేశారు, శరీరాన్ని లోపల పెట్టేసి 3 రోజులు అయిపోతుంది, 4 రోజులు అయిపోతుంది. ఇంకా అవకాశం లేదు, ఇంపాసిబుల్, అది ఇంకా లేదు. అసలు బయటికి రావడం ఎలాగా? బయటకు అయిపోయింది, ఇంకా చేతులు ఎత్తేసేమో అయిపోయింది. కానీ దేవుడు అప్పుడు కూడా ఒక అద్భుతాన్ని జరిగించినాడు. ఊహించము, మన అయిపోయింది, ఇంకా శారం కూడా అనుకుని ఉంటుంది ఇంకా అయిపోయింది, ఇంకెలాగో అని అనుకుని ఉంటుంది. హాగర్ను కూడా పంపిస్తుంది ఒక సమయంలో. అంటే ఆమె విశ్వాసం తగ్గిపోయి ఉంటేనే కదా హాగర్ను కూడా పంపించి ఉంటుంది అబ్రహాం దగ్గరికి కదా. అందరు చాలా సీరియస్గా ఉన్నారు, నాకు తెలుసు మీకు తెలుసు కదా. ఇలాంటి సమయాలు మన జీవితంలో శారా లాంటిది, లేదంటే
ఖాళీ అయిపోయి ద్రాక్షరసం అంతా అయిపోయి ఖాళీ అయిపోయిన పాత్రలు, ఆ బాణీలు చూస్తే ఖాళీ అయిపోయి ఏమీ లేదు. ద్రాక్షరసం కుళ్ళిపోయి 4 రోజులు అయిపోయిందంటే బాడీ అంతా డీకంపోజ్ అయిపోయి ఉంటుంది. అలాంటి పరిస్థితి ఊహించము, ఇంకా అయిపోయింది, కథం, ఫినిష్. అలాంటి సమయాల్లో కూడా దేవుడు మన జీవితాల్లో అద్భుతం చేయగలడు. నీ జీవితంలో, నా జీవితంలో ఇంకా అయిపోయిందిలే, సంవత్సరం ఆఖరికి వచ్చాం, ఈ సంవత్సరం అంతా చూశాను కదా, దేవుడు నా జీవితంలో ఏదైనా మేలు చేస్తాడేమో, ఇంకా అవ్వదు, ఈ డబ్బులు నాకు రావడం కష్టం, లేదంటే ఈ అప్పు తీర్చడం కష్టం, లేదంటే నా కుమారుడి విషయంలో ఈ అద్భుతం జరగడం ఇంకా అయిపోయింది, వెయిట్ చేశాను దానికోసమే సంవత్సరం అయిపోయింది, ఇంక అయిపోయింది అని అనుకుంటవచ్చు మనం. కానీ దేవుడు చేయాలంటే సంవత్సరాలు అవసరం లేదు, ఒక్క నిమిషం చాలు. ఒక్క నిమిషం ఆయన తలంచుకుంటే ఇక్కడ ఇలా జరిగిపోతూ ఉంటుంది. ఆయన్ని అనుకుంటే ఇక్కడ ఓపెన్ అయిపోతూ ఉంటాయి. భయంకరమైన పరిస్థితుల నుంచి దేవుడు వినిపించవచ్చు. అయిపోయింది, అవుట్ అనుకునే దాని నుంచి దేవుడు జీవము కలుగు చేయవచ్చు కదా. ఈ సమయంలో ఏమో నేను మోకరించి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, ఈ దినం కోసం సిద్ధపడుతున్నప్పుడు దేవుడు ఈ 2-3 తలంపులు నాకు దయచేస్తున్నాడు. ప్రభా, అవును, నా జీవితంలో ఈ సాయంకాల సమయము, ఈ సంవత్సరం ఆఖరిలో నా జీవితంలో ఒక అద్భుతం చేయి ప్రభా అని నేను దేవుణ్ణి అడిగాను. నాతో పాటు మా జేఎస్ఎం సహోదరులు ఎవరైతే వస్తారో ఈ దినం వాళ్ళ జీవితంలో కూడా ఒక అద్భుతం చేయి ప్రభా, మీరు చేయరా నాయన, మీరే చేయగలరు అని మీ అందరి తరపున కూడా నేను దేవుణ్ణి అడిగి వచ్చినాను. శరీర బలహీనత అవ్వచ్చు, ఫైనాన్షియల్గా అవ్వచ్చు, లేదంటే మానసికంగా అవ్వచ్చు, ఇంకేదో అవ్వచ్చు, కానీ దేవుడికి అసాధ్యమైనది ఏమున్నది? సమస్తము సాధ్యం ఆయనకి కదా. ఈ సమయంలో కొంతసేపు మన హృదయాన్ని ఆయన వైపు పెట్టి, అవును ప్రభా, మీరు మాత్రం చేయగలరు, మీ వైపే చూస్తున్నాను, నిన్నే చూస్తున్నాను ప్రభా, నిన్నే నమ్ముకున్నాను ప్రభా, మీ కార్యం జరిగించండి అని అడుగుదామా యేసయ్యని? ఆయన ఆరాధిద్దామా? కొంతసేపు ఆరాధన ద్వారా ఆయన మన జీవితంలో చేయాల్సిన కార్యాన్ని చేయడానికి అవకాశం ఇద్దామా? మన ఆరాధన అలా ఉండడానికి ప్రయత్నిద్దామా? ప్రియ సహోదరి, హల్లెలూయా, 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 హల్లెలూయా. బలం ఉడికిపోయిందంట, గర్భసంచి దాని సత్తువ తగ్గిపోయిందంట శారా జీవితంలో. కానీ దేవుడికి అసాధ్యమైనది ఏమున్నది? తిరిగి జీవము కలుగు చేశాడు, తిరిగి బలము కలుగు చేశాడు. మళ్ళీ శారా శరీరం అంతా యవ్వన వయసులో ఉన్న స్త్రీ శరీరంలాగా అయిపోయి ఉంటుంది కదా, అట్టి రీతిగా తయారైపోయి ఉంటుంది. ఎంత అద్భుతం కదా. నీళ్ళు ద్రాక్షారసంగా మారిపోవడం ఏంటి? అంత మాధుర్యంగా నీరుని ఎలా దేవుడు తయారు చేశాడు కదా. అద్భుతం. ఆ తీపిదనాన్ని దేవుడు దయచేశాడు. ఖాళీ అయిపోయిన వాటిని దేవుడు తిరిగి నింపాడు. లాజరస్ మరణం 4 దినాలు అయిపోయింది, కుళ్ళిపోయింది శరీరము కదా. 4 దినాలు అంటే పాడైపోయి ఉంటుంది శరీరము. కానీ దేవుడు ఆ శరీరంలోనే జీవము కలుగు చేస్తున్నాడు. అయిపోయింది, ఇంకా ఎండిన పరిస్థితిలో ఉండొచ్చు, నువ్వు ఎండిపోతున్నాను ఇంకా అయిపోయింది అనుకోవచ్చు. కానీ దేవుడు అందులోనే జీవమును కలుగజేయగల దేవుడు, అందులో నుంచే రక్షణను కలుగజేయగల దేవుడు, తిరిగి సమృద్ధిని కలుగజేయగల దేవుడు. నువ్వు ఎక్కడైతే పడిపోయావో అక్కడి నుంచే లేపుతాడు. పడిపోయిన చోటనే దేవుడు తిరిగి నిలబెట్టగల దేవుడు గనక ఈ సమయంలో కొంతసేపు ఆయన వైపు చూస్తూ ఆయన్ని అడుగుదామా? నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకే ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకే ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరముపై దృష్టి
దృష్టి ఉంచినానయ్యా, ఈ కరముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితం. అందరూ కలిసి పాడతామా? అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా, నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా, నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను, నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నీ వాగ్దానములను చేతపట్టి, నీ వాగ్దానములను చేతపట్టి, నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా, నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. అందరం కలిసి అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా, అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. మరొకసారి అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అందరం కలిసి పాడదామా? అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. మరొకసారి అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నేనే నమ్మి ఉన్నానేసయ్యా, నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తూ, మనస్ఫూర్తిగా పాడదామా? నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. హో! అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా, అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా, అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా, నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా, 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 నీ వంటి వారు లేరయ్యా. ప్రియ సహోదరి, దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో ఒక అద్భుతం చేయడానికి ఇష్టపడుతున్నారు. కానాను స్త్రీ వచ్చిందంట దేవుడి దగ్గరికి, ఒక అద్భుతం కొరకు వచ్చిందంట. కానాను స్త్రీ ఒక అద్భుతం కొరకు వచ్చిందంట.
దేవుడు ఆమెను పరీక్షిస్తున్నాడు. అమ్మా, నా బిడ్డలు తీసి నీకు ఇవ్వలేను నేను అని. కానీ కుక్క పిల్లలకు కూడా యజమాని దగ్గర నుంచి వచ్చిందే కదా ప్రభువా, తీసుకుంటుంది అంటుంది. నువ్వేదైనా పరీక్షలో ఉండొచ్చు. దేవుడు నిన్ను పరీక్షించినప్పుడు ఎవరి తట్టు తిరిగి చూస్తున్నావు? నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేని వైపు చూస్తున్నావు? ఈ సంవత్సరం ఆఖరిలో దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో ఒక అద్భుతం చేయడానికి ఇష్టపడుతున్నాడు. కనుక ఈ సమయంలో నీ ఆరాధనతో నీ జీవితంలో ఒక అద్భుతం జరిగేలాగా, లేదంటే ఈ దినము ఒక అద్భుతం జరిగేలాగా దేవుణ్ణి అడుగుతావా? లేదంటే ఒక అవకాశం ఇస్తావా? స్వరమండలములతో సితారాలతోనూ గంభీర ధ్వని గల తాళంబులతో, స్వరమండలములతో సితారాలతోనూ గంభీర ధ్వని గల తాళంబులతో యేసు ప్రభువా స్తుతింతును, యేసు ప్రభువా స్తుతింతును. స్తుతి స్తుతి స్తోత్రారుడా, స్తుతుల మీద ఆసీనుడా. స్తుతి స్తుతి స్తోత్రాలుడా, స్తుతుల మీద ఆసీనుడా. వేలాది దూతల్ వేణోల పొగడన్, వేలాది దూతల్ వేణోల పొగడన్. ఆకాశ విశాలముల్ నీ కీర్తిని చాటన్, ఆకాశ విశాలముల్ నీ కీర్తిని చాటన్. యేసు ప్రభువా స్తోత్రముల్, యేసు ప్రభువా స్తోత్రముల్. స్తుతి స్తుతి స్తోత్రారుడా, స్తుతుల మీద ఆసీనుడా. స్తుతి స్తుతి స్తోత్రారుడా, స్తుతుల మీద ఆసీనుడా. రాజాది రాజా ప్రభువుల ప్రభువా, ఆది అంతము నీవే గదా. రాజాది రాజా ప్రభువుల ప్రభువా, ఆది అంతము నీవే కదా. యేసు ప్రభువా స్తుతింతును, యేసు ప్రభువా స్తుతింతును. స్తుతి స్తుతి స్తోత్రారుడా, స్తుతుల మీద ఆసీనుడా. స్తుతి స్తుతి స్తోత్రారుడా, స్తుతుల మీద ఆసీనుడా. వేలాది దూతల్ వేణోల పొగడన్, వేలాది దూతల్ వేణోల పొగడన్. ఆకాశ విశాలముల్ నీ కీర్తిని చాటన్, ఆకాశ విశాలముల్ నీ కీర్తిని చాటన్. యేసు ప్రభువా స్తోత్రముల్, యేసు ప్రభువా స్తోత్రముల్. స్తుతి స్తుతి స్తోత్ర
స్తోత్రారుడా స్తుతుల మీద ఆసీనుడా. మరొకసారి పాడదామా? స్తుతి స్తుతి స్తోత్రారుడా స్తుతుల మీద ఆసీనుడా. స్తుతి స్తుతి స్తోత్రారుడా స్తుతుల మీద ఆసీనుడా. ప్రియ సహోదరి, వేలాది దూతలు వేణోళ్ళ పొగడన్, ఆకాశ విశాలములు ఆయన కీర్తిని చాటునంట. ఆకాశ విశాలములు ఆయన కీర్తిని చాటుతున్నాయంట. మరి నువ్వు నేను ఏం చేస్తున్నాం? మనం కూడా ఆయన సృష్టే కదా, మనం కూడా ఆయన చేతి పనివారమే కదా, అద్భుతాలు చేయు దేవుని కలిగి ఉన్నాము కదా. ఆయన గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సర్వశక్తి గల దేవుడు, 10,000లో అతి సుందరుడు, ధవలవర్ణుడు, రక్తవర్ణుడు, అతి కాంక్షణీయుడు, మన జీవితాల్ని మార్చగల దేవుడు. ఈ సమయంలో మనల్ని మనం అప్పు చెప్పుకుంటూ ఎవరి హృదయాల్లో వారు మన జీవితంలో దేవుడు ఒక అద్భుతం చేయలాగిన స్తుతుల మీద ఆసీనుడైన యేసయ్యని అడుగుదామా? పరిశుద్ధుడా మీకు వందనాలు, మా యేసయ్య మీకు వందనాలు, సర్వశక్తుడా మీకు వందనాలు, సర్వోన్నతుడా మీకు వందనాలు, గొప్ప దేవుడా మీకు వందనాలు, అద్భుతాలు చేయు దేవా మీకు వందనాలు, ఆశ్చర్యకరుడా మీకు వందనాలు. ఈ సాయంకాల సమయంలో ప్రభువా, ఒకవేళ మాలో ఎవరమైనా అలవాటు రీతిగా వచ్చేసామేమో, ఈరోజు వెళ్ళకపోతే పాస్టరమ్మ గారు అడుగుతారు, లేదా సిస్టర్ అడుగుతారు, ఇంకెవరు అడుగుతారు, ఏమీ లేదులే వెళ్ళి వచ్చేద్దాంలే అని వచ్చేసామేమో ప్రభువా. మాలో ఎవరమైనా ఆ నిర్లక్ష్యాన్ని క్షమించి మా జీవితంలో ఒక అద్భుతం చేయండి ప్రభువా. ఒక అద్భుతం కొరకు కనిపెడుతున్న వారం కూడా ఉన్నాం ప్రభువా. వారి జీవితంలో ఒక అద్భుతం చేయరా. ఈ సంవత్సరం ఆఖరి దినాల్లోకి వచ్చేసాం ప్రభువా. ఇంకా స్త్రీల మీటింగులు, లక్షవారం మీటింగులు అయిపోతాయి ప్రభువా. ఇంకొక్క మీటింగే ఉంది నాయన. ఈ ఒక్క మీటింగ్ కూడా అయిపోయేలోగున ఈ వారం రోజుల్లో, లేదంటే ఈ దినమున, ఈ సంవత్సరం అంతా మేము ఎక్కడెక్కడైతే ఓడిపోయామో, ఈ సంవత్సరం అంతా మేము ఎక్కడెక్కడైతే కోల్పోయామో, ఈ సంవత్సరంలో ఎక్కడైతే మేము ఫెయిల్ అయిపోయామో, ఇంకా అయిపోయిందిలే వదిలేద్దాం, ఎప్పుడో చేస్తాడులే దేవుడు అనుకున్నప్పుడు అనుకుంటున్నామేమో. అలా కాదు యేసయ్య, మీ మెల్లని చెల్లని స్వరముతో మా జీవితంలో ఒక అద్భుతం చేయండి ప్రభువా. మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాము ప్రభువా. ఎప్పుడు ఉండేలాగా కాకుండా ఈ లక్షవారం ఒక ప్రత్యేకమైన లక్షవారంగా మా జీవితంలో ఉంచండి. మా హృదయాలను నింపండి, మా గృహాలను నింపండి, మా కుటుంబంలో అద్భుతం చేయండి, మా బిడ్డల జీవితంలో ఒక అద్భుతం చేయండి, మా భర్తల జీవితంలో ఒక అద్భుతం చేయండి, మా జీవితంలో ఒక అద్భుతం చేయండి. మీ సహాయం చేయండి. మీకు ఇంకొంచెం మేము దగ్గరగా అవుటకు మీ కృప చూపించి మా స్తుతుల మీద ఆసీనుడు కమ్మని బతిమలాడుకొంచు. మీరే మహిమగంత ప్రభావాలు పొందమని నజరేయుడగు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, అద్భుతాలు ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు ప్రభువా. కానీ ఈ సమయంలో ప్రభువా, మనుషులు మాట్లాడితే అది వ్యర్థం ప్రభువా, అది మాకు ప్రయోజనకరం కాదు ప్రభువా. నీ సన్నిధిలో కనబడాలని ప్రభువా ప్రయాసంతోనైనా మేము వచ్చి ఉంటుండగా ప్రభువా, మమ్మల్ని ఆదరించండి, మమ్మల్ని లేవనెత్తండి, మమ్మల్ని బలపరచండి ప్రభువా. సంతోషంతోనైనా ఆయన సమాధానంతో మేము తిరిగి వెళ్ళటకు నీ కార్యం జరిగించండి. మీరు మాత్రమే ప్రభువా నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడమని, మీరు మాత్రమే మహిమగంత ప్రభావం పొందుకోమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా వందనాలు.
నేటి వరకు మీరు చూసినట్టే ఉన్నారు. ఎంతమందికి అర్థమైంది? అనౌన్స్మెంట్స్ ముందే చేసేస్తున్నాను అని అనుకోకండి, కానీ వచ్చే లక్షవారం మాత్రమే ఆఖరి లక్షవారం. అర్థమైందమ్మా అందరికీ? ఇది తర్వాత 11వ తారీఖు డిసెంబర్ 11న ఉమెన్ క్రిస్మస్ అనేది ఉంటుంది. అంటే యూట్యూబ్లో చూసినట్లయితే మన వీడియోస్ అప్లోడ్ అయినప్పుడు 35 వీడియోస్ ఉన్నాయి. నేను మీకు చూశాను అనమాట. చూసేసరికి అంటే 35 ఎంతమంది వచ్చారో నాకైతే తెలియదు, కానీ ఒకటి జ్ఞాపకం చేయాలి అని దేవుడు ప్రేరేపించగా చెప్తున్నాను. ప్రభువునందు మన ప్రయాస వ్యర్థం కాదు. నాకు తెలిసి చాలామంది డ్యూటీల నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తూ ఉంటారు. చాలామంది మెట్లెక్కలేకపోతూ ఉంటారు. చాలామందికి శరీరం సహకరించదు, కొంతమందికి కుటుంబాలు సహకరించవు. అట్లాగా ప్రయాసంతో మీరు వచ్చి ఉన్నారు. ఒకటేంటంటే క్రీస్తునందు నా కొరకు రాలేదు, ఇతరుల కొరకు రాలేదు, ఎవరో పిలిచారని మీరు రాలేదు, కానీ క్రీస్తునందు మీ ప్రయాస వ్యర్థం కాదు. రెండోది ఏంటంటే ప్రభువు ఎవ్వరికీ రుణస్తుడు కాదు అమ్మా. నమ్మితే నమ్మినంత పొందుకుంటాం అమ్మా. వాక్యము నమ్మేమనుకోండి అమ్మా, ఏదో ఇది మనం చదువుతున్నప్పుడు ఏదైనా తెల్ల నల్ల అక్షరాలు చదువుకుని వెళ్ళిపోతే అది మన జీవితంలో పనిచేయదు. ఇది దేవుని వాక్యం అని మనం నమ్మినట్లయితే, ఆయన వాగ్దానాలను నిజంగా దేవుడు రుణస్తుడు కాదు, అవును నిజమే కదా అని మనం నమ్మితే మనం పొందేసుకున్నట్లయితే అమ్మా. కొంతమంది వచ్చినా అని మీరు అదే పడకండి, మేము మాత్రమే వచ్చామని అనుకోకండి, కానీ మనందరికన్నా ముందు దేవుడు మన మధ్య ఉన్నాడు. నమ్ముతా? ప్రైజ్ గాడ్. ఎవరు సంతోషంగా లేదు? దేవుడు వద్దా మనకి? కావాలి, దేవుడే కావాలి మనకి. మొదటిగా ఆదికాండము 5వ అధ్యాయము 21వ మాట నుంచి మనం చదువుకుందాము. ఆదికాండము 5వ అధ్యాయము 21. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషెలను కనెను. పేజ్ నెంబర్ 4 అమ్మ. కనెను. హానోకు మెతుషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుని అతన్ని తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాను. ఇదంతా మనం చూసినట్లయితే ఇక్కడ హానోకు కొరకు ఇక్కడ ఎవరు రాశారమ్మా ఆదికాండము? మోషే. ఇక్కడ రచయిత మనకి ఏం తెలియజేయాలనుకుంటున్నాడంటే, హానోకు కొరకు రాస్తూ ఎన్నిసార్లు వచ్చింది దేవునితో నడుచుచు అని చూడండి. 22లో 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కనెను అని. ఆ తర్వాత 24వ వచనంలో చూడండి, హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడిని అతన్ని తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాను. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు లేఖనములో దేవునితో నడిచినని ఒకటి కాదు, అక్కడున్న 2 వచనాల్లోనే ఒకటి వెంబడి ఒక వచనంలో రాసిన తర్వాత ఒకటి అయింది, మళ్ళీ 2వ వచనంలోనే ఏం రాశాడంట? దేవుడితో నడిచెను. వై దేర్ ఈస్ రిపిటేషన్ ఆఫ్ వర్డ్స్? ఎందుకంటే మాటలు రాక కాదు, లేక కాదు, కానీ ఏంటి స్ట్రెస్ చేయాలనుకున్నాడంట పరిశుద్ధాత్మ దేవుడు. అప్పుడు వరకు ఏంటంట, బహుశా ఎవరు నడవలేదేమో. అప్పుడు వరకు ఆదాము పైన 5వ అధ్యాయం నుంచి మనం చదువుకున్నట్లయితే అది చూడండి, ఒకటో మాట నుంచి ఆదాము వంశావళి గ్రంథం ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినము దేవుని పోలికగా అతను చేశాను. చూడండి 3వ మాట నుంచి చదువుతాను. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమును కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టాను. షేతు కనిన తర్వాత ఆ కిందని చూద్దాం. చూడండి 5. ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు, అప్పుడు అతడు మృతి పొందాను. చూడండి 5వ వచనం నుంచి హానోకు వరకును
మృతి పొందెను. ఆదాముకు తర్వాత షేతుకు పుడతాడు. షేతు చనిపోతాడు. కింద చూడండి 8వ వచనంలోని షేతు ఎన్ని దినములు బ్రతుకుతాడు? 912 ఏండ్లు బ్రతుకుతాడు. 912 ఏండ్లు బ్రతికిన తర్వాత ఏం చేస్తాడు? అప్పుడు అతడు మృతి పొందుతాడు. తర్వాత షేతుకి ఎవరు పుడతారంటే ఏనోష్ కూడా పుట్టిన తర్వాత ఏనోష్కి ఎవరు పుడతారు? కేయినాను పుడతాడు. కింద చూడండి, ఆయన కూడా బ్రతికి ఎన్ని సంవత్సరాలు కిందనే ఉంటుంది 11వ వచనంలో, అప్పుడు అతడు మృతి పొందెను. తర్వాత కేయిన్కి మహలేలియేలు పుడతాడు. చూడమ్మా, అక్కడ ఆ కిందన ఇంకోటి ఉంటుంది 14వ వచనంలో, అప్పుడు అతడు మృతి పొందెను. అలా కిందకు వచ్చినట్లయితే 17వ వచనంలో కూడా మహలేలియేలు, అప్పుడు అతడు మృతి పొందిండు. ఆ తర్వాత కిందన ఏరోదు పుడతాడు. ఏరోదు పుట్టిన తర్వాత ఆయన కూడా ఏరోదుకి హానోకు పుడతాడు. కిందన ఇక్కడ మొత్తం ఎంతమంది ఎన్నిసార్లు ఉంటుంది? 6 సార్లు. హానోకు ఎన్నో వంశస్థుడంట? ఆదాంకి 7వ తరం వాడు. అవునమ్మా? అక్కడ అంటే ఎన్నిసార్లు ఉంటుంది? 6 సార్లు. లెక్క పెట్టండి ఒకసారి. 6 సార్లు మృతి పొందెను అని ఉంటుంది. అంటే ఇక్కడ ఇట్లా రాస్తూ ఈ వంశావళంతట్లోని మనం గమనించాల్సింది ఏంటంటే అందరికీ చాలా దీర్ఘాయుషు. ఎంతమ్మా? 900 పైనే ఉన్నారు. అందరూ బ్రతికింది. హానోకు తప్పితే ఎందుకు బ్రతకలేదంటే ఆయన మరణము చూడకుండా దేవుడు అతన్ని కొనిపోయిను అని ఉంటుంది. మరణాన్ని చూడలేదు. ఒకవేళ ఉండుంటే ఇంకొంచెం బ్రతుకునేమో కదా. కానీ ఇక్కడ అందరికీ ఒకటి ప్రత్యేకత ఏంటంటే వీళ్ళందరూ కూడా 900 దీర్ఘాయుషు. ఇప్పుడుతో మనం కంపేర్ చేసుకుంటే చాలా 900 పైన వారి జీవితం ఆయుష్ ఉన్నది. ఆ తర్వాత వారు ఉన్నారు. కానీ ఈ ప్యాటర్న్ అంతటిని, ఈ క్రమాన్ని, అంటే వారు జన్మిస్తున్నారు, కుటుంబాలతో బిడ్డలు కంటున్నారు, కుటుంబాలతో ముందుకు వెళ్తున్నారు. చూడండి, కుమార్తెలు బ్రతికిన తర్వాత ఏముంది? కుమారులను కనిను. అది ఎవ్వరికీ మిస్ అవ్వలేదు. అందరికీ రాయిస్తున్నప్పుడు దేవుడు ఎట్లా రాయించాడంట? వారు పుట్టారు, జన్మించారు, వాళ్ళకి బిడ్డలు వచ్చారు, కుటుంబాలు ఉన్నాయి. అవన్నీ ఉండి ఆఖరిలో ఏంటంటే ఏం చేశారు? మరణించారు, మృతి పొందెను. అదొక ఏదంటే మనం సిమెంటరీలోకి వెళ్తే ఎట్లా చూసి వీళ్ళు చనిపోయారు అని అనుకున్న తర్వాత ఆ క్రమాన్ని ఒక హిస్టరీని ఎవరు మార్చారనంటే హానోకు దగ్గరికి వచ్చిన తర్వాత హానోకు ఏం చేశాడంట? మృతిని జయించిన వాడు హానోకుగా ఉన్నాడు. ఎందుకు అని ఇక్కడ దేవుడు ఏం రాస్తున్నాడంట? ఇక్కడ దేవునితో నడిచెను అని ఉంది. అంటే వీరందరూ నిజమే బ్రతికారు. ఇక్కడ రెఫరెన్స్ కోసం లేదంటే వంశావళిలోని మనకి తెలియడానికి కొరకు ఇన్ఫర్మేషన్ కూడా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. కానీ హానోకు దగ్గరికి వచ్చేసరికి కానీ ఒక మాదిరిని చూపించడానికి, మనకు ఒక మెసేజ్ని ఇవ్వటానికి, మనం ఆయన దగ్గర నుంచి ఆయన జీవితంలోని ఒక పాఠాన్ని నేర్చుకునేలాగా ఇక్కడ ఆయన పేరు రాయబడింది. అంటే వీరందరూ జీవించారు, వారి కొరకు జీవించారు, వారి కుటుంబాల కొరకు జీవించారు, లోకం కొరకు జీవించారు. కాబట్టే అక్కడితోని లోకంతో అంతమైపోయిన వారు కదా. అక్కడితో లోకం కొరకే బ్రతికారు, లోకం కొరకే, కుటుంబాల కొరకే జీవించారు. వారి బాధ్యతలు నిర్వర్తించుకున్నారు, కుమార్తెలతో కుటుంబాలుగా ముందుకు వెళ్ళారు. అక్కడితో వారి జీవితాలు, వారు సమాధితోనే వారి జీవితాలు అంతమైపోయాయి. కానీ ఇక్కడ ఏంటంటే వారు లోకానుసారమైన మనుషులు, దేవుడికి అటువంటి వారు అక్కర్లేదు. అంటే కుటుంబం కొరకు ప్రయాసపడితే తప్ప మన బాధ్యతలు చేసుకోకూడదా అంటే అట్లా కాదు. కానీ లోకం కోసం మాత్రమే, కుటుంబం కోసం మాత్రమే బతికితే అంటే మనకంటే స్వార్థపరులు ఎవరు ఉండరు. దేవుడికి అటువంటి వారు అవసరం లేదు, దేవుడికి అటువంటి వారు పట్టించుకోడు. హానోకు దేవునితో నడిచాడు కాబట్టి కదా. హానోకు కూడా ఏంటంటే కుమారులని కనెను, విడిచిపెట్టేలేదు. ఇక్కడ దేవుడు అది కూడా రాశాడు. అంటే దేవునితో నడవడానికి ఏం కావాలంట? కుటుంబాన్ని విడిచిపెట్టే అవసరం లేదు, సన్యాసి అయిపోవసరం లేదు, అటువంటిది ఏమీ కాదు. కానీ దేవునితో దేవుడు ఇచ్చిన మన కుటుంబాలు, మన బాధ్యతలు, కుటుంబ వ్యవస్థను కట్టుకుంటూ వారిని ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్తూ కూడా హానోకు ఏంటి మనకి ఒకటి నేర్పిస్తున్నాడు అంటే ఎస్ యూ క్యాన్ వాక్ విత్ మీ కదా. కుటుంబము, బాధ్యతలు ఎన్నడూ కదా అది మనకి అడ్డం కాదు. ఎవరినైనా అడిగితే కొన్నిసార్లు ఈయన మంచివారు కాదండి, ఈయన అలౌ చేయరు, ఇవన్నీ అని కొన్ని సాకులు, నెపములు అన్నీ చెప్తూ ఉంటాం. కానీ వాటన్నిటినీ నిర్వర్తిస్తుంటే కుటుంబ బాధ్యతలు, కుటుంబాన్ని కట్టుకుంటూ కదా అవన్నీ చేసుకుంటూ కూడా హానోకు ఎన్ని సంవత్సరాలు? 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఎన్నేళ్ళు బ్రతికాడమ్మా?
300 సంవత్సరాలంట కదా. దావీదుకి అప్పుడు తెలిసినట్టు అప్పుడు ధర్మశాస్త్రం కూడా ఇంకా రాయబడలేదు. హానోకు బ్రతికిన సంవత్సరం అంటే దావీదు అంటాడు కదా, ఒక్క దినము దేవుని సన్నిధిలో గడిపితే ఎన్ని సంవత్సరాలమ్మా, ఎన్ని దినములు 1000 దినములు. అది ఇంకా తెలియదు హానోక్కి, అప్పటికి ఇంకా అది తెలియదు అన్నమాట. అయినప్పటికీ కూడా దేవునితో నడిచి ఏంటంటే ఆయన దేవునికి ఇష్టడిగా జీవించారు. ఇక్కడతో అయితే ఆగిపోలేదు, కానీ చూడండి హానోకు కొరకు మరొక ప్రాంతంలో కూడా రాయబడింది ఈ గ్రంథంలో. చూడండి హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 11వ అధ్యాయం అంటే అందరికీ తెలిసిపోద్ది. విశ్వాసుల బట్టి హానోకు మరణం చూడకుండానట్లు కొనుక్కోబడింది. అతను కొనుక్కోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యం పొందాడు. కాగా దేవుడు అతను కొనుక్కోలేని కనుక అతను కనబడలేదు. చాలక్క ఇక్కడ ఏముందంటమ్మా, ఇక్కడ ఈ విశ్వాసుల జాబితాలోని రెండవ వ్యక్తిగా ప్రస్తావించబడింది. ఎవరి పేరు? హానోక్. మొదట ఎవరిందంట? హేబేల్ కొరకు మాట్లాడుతుంటాడు. ఆయన నీతిమంతుడిగా దేవుడు విశ్వాస జాబితాలో రాసిన తర్వాత అనేకమైన భక్తుల కొరకు, పాత నిబంధనల భక్తుల కొరకు, కొత్త నిబంధనల భక్తుల కొరకు రాయించినప్పుడు ఏమవుతుందంట, రాసిన తర్వాత రెండో వ్యక్తిగా అంటే దేవుని పోలికలో సృష్టించుకున్న ఆదాము అవ్వ కూడా ఆయన చేతి పని ఉన్నారు. ఆయన మహిమలో, ఆయన రూపంలో ఆయనతో వాళ్ళతో పాటు ఆదాము అవ్వని సృష్టించుకుంటే వారితో సావాసం చేయటానికి, వారితో నడవటానికి, వారితో ముచ్చటించటానికి ఆయన ఆశను చేయలేని ఆదాము అవ్వ ఆయన తృణీకరించారు. వారి వల్ల లోకం మీదకి పాపం వచ్చింది, లోకం మీదకి శాపం వచ్చింది. వారి పేర్లు అయితే రాయబడలేదు, కానీ ఎవరంటే ఆదాము వంశావళిలో వచ్చిన 7వ తరం వాడైన హానోకు కొరకు రెండో వ్యక్తిగా రాయబడిందంట. చూడండి హానోక్ అంటే ఇక్కడ ఈ విశ్వాస పట్టికలోని చాలా పేర్లు ఉన్నాయి. అంటే స్పిరిచువల్ జైంట్స్ అని అనుకోవచ్చు. విశ్వాస వీరులు ఉన్నారు, విశ్వాసం దిగ్గజాలు ఉంటారు, చాలా పెద్దవాళ్ళు. మోషే ఉంటాడు, అబ్రహాం ఉంటాడు, యాకోబు ఉంటాడు, ఏషావు ఉంటాడు, సంసోన్ ఉంటాడు. ఇక్కడ వారు చేసిన కార్యములు అన్నీ రాయిస్తుంటారు. వారితో పాటుగా హానోకు పేరు కూడా ప్రస్తావించబడింది. హానోక్ ఏమైనా ప్రవక్త కాదు కదా, ఒక లీడర్ కాదు, ఆయన పెద్ద పేరుగాంచిన వ్యక్తి కాదు, దేవుడేమి ఏర్పరచుకోలేదు. మోషేని పీల్చుకున్నట్లు ఇజ్రాయెల్ 430 సంవత్సరాలు మగ్గిపోతుంటే కదా ఐగుప్తు బానిసత్వంలో అట్లాగా పిలుచుకోలేదు. వారిని విమోచించుకోవడానికి ఏర్పరచుకుని వాడు కాదు. కానీ లేదంటే అబ్రహాం వంటి విశ్వాసానికి తండ్రిగా అబ్రహాంని పిలిచినట్టు అట్లా పిలుచుకోలేదు. లేదంటే బారాక్ కానీ, సంసోన్ కానీ, గిద్యోన్ కానీ, ఈ పేర్లన్నీ ఉన్నాయి. వారి వల్ల అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు చేయించాడు. అటువంటి అద్భుతాలు చేయలేడు, ఆశ్చర్య కార్యాలు చేయలేదు, గొప్ప ప్రసంగికుడు కాదు, ప్రవక్త కాదు, జస్ట్ అన్ ఆర్డినరీ పర్సన్, అత్యంత సామాన్యమైన వ్యక్తిగా హానోకు ఉన్నాడు కదా. అది మనం ఇక్కడ తెలుసుకోవాలి. అంత సామాన్యుడైనప్పటికీ కూడా అంటే అసమానమైన దేవునితో, ఎక్స్ట్రా ఆర్డినరీ గాడ్తోని దేవుడు నడిచాడు. కాబట్టి అప్పటి వరకు ఏంటంటే ముంగుర్తిగా దేవుడు ఉంచడానికి, అంటే అప్పటి వరకు ఏంటంటే పుట్టిన ప్రతి మనిషి చనిపోతూనే వస్తూ ఉన్నాడు. కానీ ఆ క్రమాన్ని దాన్ని దాటించి అక్కడ ఆ చైన్ని బ్రేక్ చేసి దేవుడు హానోక్ ద్వారా ఏం చేశాడంట, మరణాన్ని రుచి చూసి, అంటే నేటి ప్రస్తుత దినాల్లో మనం ఏంటంటే మరణం అయితే దేవుని రెండో రాకడ వస్తున్నప్పుడు మనం కూడా ఎత్తబడతాము. ఆయన మధ్యాకాశము ఆయన దూతలతో వచ్చినప్పుడు మనము విశ్వాసం, ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయనతో పాటు మనం ఎత్తబడతాము. అంటే మరణము చూడకుండా అప్పటికి మనం సజీవులమై ఉంటామని అన్ని ముంగుర్తుగా ఉంచడానికి దేవుడు ముందే హానోకు అట్లా మరణం చూడకుండా వెళ్ళిన వారు ఇంకెవరమ్మా? ఎవరు? రైట్. అట్లాగే ఈ రెండు ఉంచాడు. ఎందుకంటే దేవుడు సంఘానికి నేర్పించాలనుకున్నాడు. అత్యంత సామాన్యమైన వాడు హానోక్ కొరకు రాస్తూ ఏంటంటే లోకం కొరకు బ్రతకలేదు, కానీ దేవుని కొరకు తన బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా ఆయన ముందుకి కొనసాగుతూ వెళ్ళి ఉన్నాడు. దేవుడికి ఆయన కొనుక్కోబడక ముందు ఒక మాట ఉంటుంది చూడండి, దేవునికి ఇష్టుడై ఉండేనని ఏం పొందుకున్నాడంట? సాక్ష్యాన్ని పొందుకున్నాడంట. చూడండి, ఒక్కరోజు 2 రోజులు కాదు, కానీ అక్కడ మనం చదువుతున్నప్పుడు ఎన్ని అంటే 300 రోజులు, అంటే 300 సంవత్సరములు నడిచాడు. అంటే 300 × 360 సంవత్సరానికి 365 రోజులు వేసుకున్నట్లయితే మొత్తం ఎంతమ్మా? 1,09,500 రోజులు. రాసుకున్నాను నేను, మర్చిపోతానేమోనని.
గమనించారా? ఒక్క రోజుతోని చాలామంది కొన్ని సంవత్సరాలు కొంతవరకు ఎట్లా ఉంటుందంటే ప్రభువుని అంగీకరించిన తర్వాత ఆ ఉత్సాహము, ఆ దేవుని ఆత్మ ప్రేరేపించినప్పుడు తొలి దినాల్లోని చాలా తీవ్రత ఉంటుంది, చాలా పౌరుషం ఉంటుంది, చాలా రోషం ఉంటుంది. ప్రభు కొరకు నిలబడాలి, ఏ విధం చేతనైనా నా విశ్వాసాన్ని పరిశుద్ధతను కాపాడుకోవాలని చాలా ప్రయాసం ఉంటుంది. కొన్నాళ్ళు అయ్యేసరికి అది సన్నగిలిపోతూ ఉంటుంది. కొన్నాళ్ళు అట్లాగా వన్ డే పని కాదంట. హానోకు అంటే మనం ఒక దినాన కిందటి వారం మనం సంఘానికి రాలేదు, లక్షవారం జరగలేదు. ఈ దినాన్ని ఎంతమంది అమ్మో మనం ఉండిపోయాము. సన్నగిలిపోవడం అంటే అది ఏమో రీజన్స్ ఏమన్నా ఉన్నాయి. అంటే ఒక దినాన్ని ప్రార్థనకు వచ్చామనుకోండి, సంఘంలో కనబడ్డామంటే ఓ 4-5 వారాలు మనకి నీరసం వచ్చేస్తుంది. ఒకరోజు లేచి మనం ప్రార్థన చేసుకున్నామండి, కొన్ని దినాలు తీవ్రత కలిగి ప్రార్థన చేసుకున్నాం, మన పట్టుదల కలిగి 4-5 రోజులు చాలే, ఇంక మరీ కష్టపడిపోతున్నాను, దేవుడు నా పరిస్థితి తెలుసు కదా అని మనం ఉండిపోతాం. ఒకరోజు బాగా 1 గంట సేపు మనం కానీ వాక్యం చదివేసామంటే ఇంక 4-5 రోజులు దులుపుకోవడమే. ఒక పూట మనము ఉపవాసం ఉన్నామంటే అమ్మో మన ఆరోగ్యం గుర్తొచ్చేస్తూ ఉంటుంది. అట్లాగా పడుతూ లేస్తూనే ఆత్మీయ జీవితము హానోకిది కాదు. ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే ఎన్నిసార్లు మనం ముందుకెళ్తూ ఉంటాం, ఎన్నిసార్లు మనం పడుతూ ఉంటాం, ఎన్నిసార్లు సంవత్సరం ఆఖరిలో వస్తే ఎన్నిసార్లు పడిపోయానంటే లెక్క అంటే ఇంక అసలు నాకు లెక్కలేనన్నిసార్లు పడిపోయి ఉంటాను. నా జీవితాన్ని నా లెక్కేసుకుంటుంటే అన్నిసార్లు పడిపోయాను. అయ్యో ఇంత అనుకుంటాం, ఇంత ప్రయాసపడతాం, ఇంత అంటే తీర్మానం చేసుకుంటాం, ప్రభు కొరకు జీవించాలని అనుకుంటాం. ఎన్నిసార్లు వెనుతిరిగి చూసుకుంటే ఎన్నిసార్లు పడిపోయి, ఎన్నిసార్లు విశ్వాసంలో కులిపాం. అట్లాగా జీవించలేదు. పోనీ మనలాగేమన్నా బైబిల్ స్టడీస్ ఉన్నాయా, లేదంటే మీటింగ్స్ ఉన్నాయా, దేవుని వాక్యం ఉందా, హెచ్చరించేవారు ఉన్నారా, బోధించేవారు. ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే అంత ఎడతెగక, అంత స్థిరంగా, అంత నిలకడగా ఎట్లా ప్రభుతో నడిచాడు. ఒక్కరోజు మరి దేవుడు రాయించాడంటే ఖచ్చితంగా నడిచాడు. అంటే 300 ఏళ్ళు అంటే పోనీ 300 ఏళ్ళు మనం ఇప్పుడు బ్రతికేం, కానీ మనకున్న 50-60 సంవత్సరాలు మనం ఒక్క దినము ఒక్క పూట దేవునితో 1 గంట నడవడమే చాలా కష్టము. అట్లాంటిది హానోక్ ఎట్లా నడిచాడు? ఇవేమీ లేవు. బోధించేవారు కానీ, హెచ్చరించేవారు కానీ, ఇట్లాంటి ప్రోత్సహించేవారు కానీ, ఆరాధన స్థలాలు కానీ ఏమీ లేనప్పుడు దినాల్లోని అటువంటి పరిస్థితుల్లోని హానోక్ నడిచాడంటే ఏంటంట మనం కూడా నడవగలం దేవునితో. హానోకు పేరుకు అర్థం ఏంటంటే ప్రతిష్ఠితుడు. అంటే తనకు పేరుకు తగినట్టు జీవించాడు. తను ఏంటంటే తీర్మానం చేసుకున్నాడు, ప్రభుతో నేను నడవాలి, వెనుతిరిగిపోకుండా నడవాలని తీర్మానం చేసుకున్నాడు. దేవునితో తప్పిపోకుండా విధేయతతోని దేవునితో కలిసి 300 సంవత్సరములు దేవునితో ఎడతెగక నిలకడక కంటిన్యూస్లీ, అంటే ఎటు పడిపోకుండా కుడికైనను ఎడమకైనను దేవుని సన్నిధిలో విశ్వాసంలో అన్ని విషయాల్లోని నడిచాడు అనమాట. ఇంకొక మాట ఉంటే చూడండి, 65 సంవత్సరాలు అంటే మెతుషలే జన్మించిన తర్వాత అని ఉంటుంది. ఎప్పటి నుంచి దేవునితో నడవడం మొదలు పెట్టాడమ్మా చూడండి, ఆదికాండం నుంచి చదవండి. చదువమ్మా. హానోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 360. చాలక్క. అంటే ఎప్పుడమ్మా మొదలుపెట్టాడు హానోకు? అంతకు ముందు ఎందుకు రాయించాడు అది కూడా అంటే మెతూషెల పుట్టినంత వరకు బహుశా దేవుని తట్టు తిరగలేదేమో. ఆ పైన ఆయన పితరుల వలె ఆయన కూడా లోకంలో బ్రతికేసాడేమో. ఆ తర్వాత మనకి ఇక్కడ దేవుని గ్రంథంలో రాయలేదు కాబట్టి కొన్ని బైబిల్ స్కాలర్స్ ఏమంటూ ఉంటారంటే ఆ టైంలోని కాన్పు విషయంలోని ఏదైనా అయ్యి ఉండొచ్చు, లేదంటే దేవుడు ఏదైనా బయలుపరచు ఉండొచ్చు హానోక్కి. అప్పటి నుంచి అంటే మెతూషెలే జననం దగ్గర నుంచి అప్పటి వరకు 65 సంవత్సరాలు అయిపోయి, అప్పుడు మెతూషెల 65 సంవత్సరాలకి హానోకు పుట్టాడు. కుమారుడు పుట్టిన తర్వాత నుంచి తండ్రిగా మరి ఏ పరివర్తన వచ్చిందో అప్పటి వరకు దేవునికి వేరుగా జీవిస్తున్న హానోకు ఏం చేస్తాడంట, అప్పుడు దేవుని తట్టు తిరిగాడంట. అంటే 65 years దేవుని తట్టు ఒక మలుపురాయిగా, ఒక టర్నింగ్ పాయింట్గా హానోకు జీవితంలో ఉన్నదంట. మెతూషెల పేరుకి అర్థం ఏంటంటే ఆయన చనిపోయిన తర్వాత అది జరుగును అని ఉంటుంది. అంటే ఇది ఎవరి కొరకు అంటే మాట ఏంటంటే అంటే మెతూషెల చనిపోతే తీర్పుని కొరకు దేవుడు మాట్లాడి ఉండొచ్చు బహుశా మెతూషెల హానోకుతోని. అందుకే అదే పేరుని, అదే అర్థం ఇచ్చే పేరుని మెతూషెలకి
పెట్టి ఉండొచ్చు. అంటే అది ఆయన మరణమైన తర్వాత ఎవరు ఆ మెతుషెల పేరు ఎవరన్నా పెట్టుకుంటారమ్మా? పెట్టుకోలేరు. ఎందుకంటే మరణం ఉంది. ఆయన మరణమైనప్పుడు ఇది జరుగును. ఏమి జరుగును అంట? జలప్రళయము జరుగును. అంటే అందుకే దేవుడు ఏం చేశాడంటే 969 సంవత్సరాలు మెతుషెల బ్రతికి అంటే ఆ టైంలో దేవుడు అనుకుని ఉండుంటాడు. అప్పుడు హానోకుకి ఏంటంటే పరివర్తన వచ్చి ఉంటుంది. దేవుని తట్టు తిరిగి ఉంటాడు. నిజమైన దేవుడిని ఆరాధించాలి, ఆయన తట్టు నడవాలని అనుకొని ఉండుంటాడు. దట్ వాజ్ ఎ టర్నింగ్ పాయింట్. యాకోబుకి ఇజ్రాయెల్గా మారటానికి ఆయన టర్నింగ్ పాయింట్ ఎక్కడమ్మా? యుబ్బేకు రేవు దగ్గర దేవునితో పెనుగులాడినప్పుడు అప్పుడు వరకు బ్రతుకుతున్నాడు, దేవునితో జీవిస్తున్నాడు. కానీ నిజమైన పరివర్తన దేవుని తట్టు తిరిగి దేవుని మీద ఆనుకొని విశ్వాసంతో జీవించడము అప్పుడు జరిగింది. తర్వాత సౌలు పౌలుగా ఎప్పుడు మార్చబడ్డాడంట? దమస్సు మార్గమున దేవుడు దర్శించినప్పుడు అందంట. అట్లాగా మన జీవితాల్లో కూడా ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది. మనం కూడా లోకంలోని జీవించిన సంవత్సరాలు అనేకమైన సంవత్సరాలు ఉండుంటాయి కదా. లోకంలోని మన ఇచ్చలు నెరవేర్చుకోవటానికి అనేక సంవత్సరాలు మన ఇష్టానుసారంగా లేదా ఇతరులు వాళ్ళకి ఇష్టతరంగా ఉండటానికి, వారిని మెప్పు పొందటానికి మనం జీవించిన సంవత్సరాలు మన జీవితంలో ఉంటాయి. చూడండి, మొదటి పేతురు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. 4వ అధ్యాయము 2వ మాట నేను చదువుతాను. మొదటి పేతురు 4. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలం ఇక మీదట మనుషాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకొనున్నట్లు పాపంతో జోలిక నేమియూ లేక యుండును. మనము పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగ్గని విగ్రహ పూజలు మొదలైన వాటిని నడుచుకొనుచు అన్యజల ఇష్టం నెరవేర్చుటకు గతించిన కాలమే చాలును. ఎట్లాగుందంట మన పాత జీవితం? ప్రభు తెలుసుకున్నంత వరకు, ప్రభు రక్షణలో రానంత వరకు, అంటే అన్యుల ఇష్టం నెరవేర్చడానికి ఏంటంటే అట్లాగా ప్రయాసపడివారము, అట్లాగా మనము వారికి ఇష్టంగా నడిచాం. ఇప్పుడైతే మనం ఎట్లాగ ఉండాలంట ఏంటంటే పాపము జోలికి మనం పోకుండులాగున దేవునికి ఇష్టానుసారంగా నడవాలని ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది. చూడండి, అపరిమితమైన దుర్వ్యాపారం అందు తమతో కూడా మీరు పరుగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు. అంటే ఇప్పుడు హానోకు ఎట్లాంటి జీవితం జీవించాడంట, ఎట్లాంటి తరములో జీవించాడంట? అప్పటి వరకు ఏంటంట మామూలుగా మన చుట్టుపక్కల ఉన్న ప్రపంచం అంతా నీతిగా భక్తిగా జీవిస్తున్నప్పుడు మనం వారితో కూడా భక్తిగా నీతిగా జీవించడం అదేంటి పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కానీ హానోకు జీవించిన సంవత్సరంలో ఎట్లా ఉందంట, దేవుడు ఎందుకు హానోకు తర్వాత మెతుషెల తర్వాత నోహాకు సమయంలోని ఏంటంట జలప్రయం వచ్చిందంటే దేవుడు వారు సృష్టించిన ప్రజలను చూచి అంటే వారిలో ఏంటంటే పాపము పెరిగిపోతుంది, నైతికత విలువలు నశించిపోతున్నాయి, దుష్టత్వంతో నిండింది. వారు దేవుని మార్గంలో ఏర్పరిచిన మార్గంలో మనుషులు ఏంటంటే చెరిపివేసుకుంటారు, బలాత్కారంతో నిండిందంట. అంత విపరీతంగా భయంకరంగా పాపము ప్రపంచము తరము ఉంటున్న దినాల్లోని ఇంకా అంతకంతకు ఏంటంటే పాపం పెరిగిపోతున్న దినాల్లోని దేవుడు తాను సృజించిన జనాన్ని చూసినప్పుడు ఏమనుకున్నాడంట, వారిని సృజించినందుకు దేవుడు మనసులో సంతాపపడుతున్నాడంట, దేవుడు బాధపడుతున్నాడంట. అందుకే దేవుడు కోపాన్ని రేపేంతగా వాళ్ళ క్రియలు, వారి కార్యాలు, వారి జీవితాలు అట్లా ఉండేటప్పుడు దేవుడు ఏం చేశాడంటే అంత దీర్ఘశాంతుడైన దేవుణ్ణి కోపాన్ని రేపి ఆయన తీర్పు జల ప్రళయంగా వచ్చి అదంటే ఆ తరం వారంతా మొత్తం భూలోకం అంతాను అంతం చేయాలంట తీర్మానం చేసినంతగా వారి పాపం ఉన్న దినాల్లోని హానోకు కూడా ఉన్నాడు. ఈ దినాన మనం అనుకోవచ్చు, మనము ఈ ప్రపంచంలో జీవిస్తున్నాం, అంత ఖచ్చితంగా మనం జీవించలేమండి, అంత ఖచ్చితంగా మనం ఉండలేము, మా ఆఫీస్లో ఉండలేము, మా అపార్ట్మెంట్లో ఉండలేము. ఎందుకంటే అంతా మోసం, అంతా లంచం, అంతా దగ, అంతా ఏంటంటే అపరిశుద్ధ ప్రజల మధ్య మనం ఈ మురికి లోకంలోని మనం జీవించాల్సి వస్తుంది. అంత ఖచ్చితంగా మనం జీవించలేము. అంతా ఏంటంటే వీళ్ళతో కలిసి మనం వెళ్ళలేకపోతే, వాళ్ళ లోక మర్యాదలతోని మనం చేయలేకపోతే మన పక్కన పెట్టేస్తారు కదా. అట్లాగా అంటే హానోకుకి అంత భయంకరంగా ఉన్న దినాల్లోని దేవుడి కోపాన్ని రేపి అంతం వస్తా అంటే అటువంటి పాపం పెరిగి
పోతున్న దినాల్లో ఆనోక్కి అమ్మ నువ్వు ఒక్కడవే దేవుని కొరకు బ్రతుకుతున్నావు, దేవుడి కొరకు నడుస్తున్నావు అని పిలిచి దండలు వేసి చప్పట్లు కొట్టి నువ్వు నడు బాగానే కాదు. అటువంటి దినాలు అయితే కాదు. ఆనోక్కి ఎన్నో శ్రమలు, విశ్వాసంతో నడవాలన్నప్పుడు, దేవునితో నడవాలన్నప్పుడు ఏంటంటే అనేకమైన శ్రమలు వస్తాయి, లేదంటే శోధనలు వస్తూ ఉంటాయి. దేవుని నిందించేవారు ఉంటారు, తృణీకరించేవారు, అవమానపరిచేవారు ఉంటారు. ఎందుకంటే మనము వేరైన జనాంగం, ప్రత్యేకింపబడిన వారమే ఉన్నాం. చూడండి యోహాను సువార్తలో ఉంటుంది కదా, చూడండి 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయంలోని ఒక మాట ఉంటుంది. దేవుడు మన ఈ లోకం నుంచి ప్రత్యేకపరిచి ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా నా వలే మీరు కూడా 15:18 లోకం మిమ్మల్ని ద్వేషించిన యెడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదు. మీరు లోక సంబంధులే ఎడల లోకం తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు. మనము ఎటువంటి వారమంట? లోక సంబంధులము మనం కాదు. చాలాసార్లు మర్చిపోతుంటాం, లోకంతోనే వెళ్ళిపోతుంటాం, లోకాన్ని ప్రేమిస్తూ ఉంటాం, లోకాశలకే ఏడవబడుతూ ఉంటాం చాలాసార్లు. అందుకే దేవునితో మనం నడవలేకపోతూ ఉంటాం, లోకాన్ని స్నేహించే వారంగా. అయితే నేను మిమ్మను లోకం నుండి ఎక్కడ ఉందమ్మా ఏర్పరచు కొంటిని, అందుచేతనే లోకం మిమ్మును ద్వేషించుచున్నది. అట్లాగా హానోకు దాన్ని గుర్తెరిగాడు. అంటే దేవునితో నడవడం అంటే దాని అర్థం ఏంటంటే, అంటే ఇప్పుడు ఆదాము అవ్వతో దేవుడు ప్రతి చల్లపూట వచ్చి వాకింగ్ చేయడం కాదు, అక్కడ వచ్చి నడిచేది అయితే భౌతికమైంది, ఫిజికల్ వాకింగ్ అయితే కాదు. కానీ ఇక్కడ దేవుడితో అంటే ఇది ఏంటంటే ఆత్మీయమైన నడక. అంటే దేవుడు నాకు తోడై ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నా హృదయంలో ఉన్నాడు, నా జీవితంలో ఉన్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు, నేను మాట్లాడే మాటలు వింటున్నాడు, నేను వెళ్ళే ప్రదేశాలు చూస్తున్నాడు, లేదా నేను చేసే కార్యాలు చూస్తున్నాడని భయం కలిగి, భక్తి కలిగి ఆయనతో పాటు ఏంటంటే ఆత్మీయ జీవితాన్ని కొనసాగించడం. ఆ స్పృహలోకి మనం వచ్చినట్లయితే మనం మన ఆత్మీయ జీవితాన్ని మనం ముందుకెళ్ళే ఆ దృక్పథే వేరే అయిపోతుంది. ఇట్ విల్ బికమ్ సెపరేట్. అవును నిజమే. చూడండి, దేవుడు ఎవరైనా మనం గమనిస్తున్నారు అన్నప్పుడు ఒక చెడ్డ మాట మాట్లాడగలమా? దేవుడే మనల్ని చూస్తున్నాడు. లేదంటే మనకి ఎవరైనా గెస్ట్ వస్తూ ఉంటారు, మనం గట్టిగా అరుస్తామా? ఇంట్లో ఉంటున్నప్పుడు ఏదైనా పిల్లలు గొడవ చేస్తున్నప్పుడు అరవను, ఎందుకంటే మనం చెడ్డ అయిపోతాం, లేదంటే అది క్రమం కాదు, అది మేనర్స్ కాదు. అట్లాంటిది మనం దేవుడు చూస్తున్నామని ఆ స్పృహలో ఉండం. దేవుని సన్నిధి మనతో ఉంది, దేవుడు మనతో ఉన్నాడని ఆలోచనలో మనం బ్రతకం. కాబట్టి నడవడం అంటే దేవుడు ఇమ్మానుయేలైన దేవుడు మనకి తోడుగా ఉన్నాడు, ఆయన సన్నిధి ఉంది, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మనతో నివసిస్తున్నాడు. కాబట్టి అప్పుడేమంటే ఆ భయము, ఆ భక్తి ఏం చేస్తుంది? ఆయన సన్నిధి పాపం చేయకుండా మనల్ని ఏంటంటే బలపరుస్తూ ఉంటుంది. అవును, పాపాన్ని జయించడానికి, శోధనని జయించడానికి వస్తుంది. అందుకే ఇంకా ఏంటంటే అది మనం మర్చిపోతూ ఉంటాం, దేవుడు మనల్ని చూస్తున్నాడు అని మర్చిపోయి ఆ స్పృహతో దేవునితో నడవటం అనేది మనం మర్చిపోతాం. కాబట్టి అందుకే ఏంటంటే ఇంకా విశ్వాసమైన మనం ఏంటంటే బూత్ మాటలు మాట్లాడిన వెళ్ళకొని ప్రదేశాలకు వెళ్తూ ఉంటాం. ఇంకా విగ్రహాలను అయితే విడిచిపెట్టాం, కానీ విగ్రహాల కన్నా మించినవైనవి అటువంటి లోకస్తుల ఆచారాలు ఇంకా మన జీవితాల్లో కొనసాగుతూనే ఉంటాయి. దేవుని కన్నా అనేక మంది ఎక్కువగా ప్రేమిస్తున్నాం కాబట్టి ఇంకా విగ్రహాలు మన జీవితంలో ఉన్నట్టే అంటూ కదా. అది దేవునితో నడవడం అంటే దేవుడు హానోకు అటు రీతిగా, అవును దేవుడు నాతో ఉన్నాడు, నా పక్కనే ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు. అప్పుడు ఏమవుతూ అంటే చాలా జాగ్రత్తగా, చాలా భయం కలిగి పాపము చేయకుండి. ఆ భయము ఈ దినాల్లోని మనం విడిచిపెట్టేస్తున్నాం కాబట్టి భక్తి మాత్రమే మనం చేస్తాం. ఆచారపూర్వకంగా అలవాటైపోయిన భక్తి మనకు అలవాటైపోయింది కాబట్టి వస్తున్నాం వెళ్తున్నాం. కానీ దేవుని అంటే ఒక దినాన తీర్పు ఉంది, దేవుడు విమోచించాడు, రక్షించాడు, రేపటి దినాన ఆ తీర్పును మనం పొందుకుంటాము అని చెప్పి ఆ న్యాయస్థానం మీద ఉంటామని అది చాలాసార్లు లోకంలో నడుస్తున్నప్పుడు మర్చిపోతూ ఉంటాము. దేవుడు మనతో ఉన్నాడని మర్చిపోతూ ఉంటాము, పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తూ ఉంటాం. మన హృదయంలోని ఆ పాపం చేయడానికి మనం ప్రేరేపించబడినప్పుడు ఏంటంటే మనం దేవునికి ఇష్టలుగా మనం చాలాసార్లు మన జీవితాలు ఉండట్లేదంట. అటువంటి ఇష్టం లేని దేవుని భక్తి మనం చేయటం
అది వ్యర్థము. దేవునికి ఇష్టం లేని భక్తి ఎంత చేస్తున్నా, భయభక్తులు లేని భక్తి అది దేవుడు మెచ్చేది కాదు, దేవుడు కనపరిచేది కాదు మన జీవితాల్లో. ఈ సంవత్సరం ఆఖరిలో వచ్చేసినప్పుడు ఎంతవరకు మనం దేవునితో నడుస్తున్నాము, ఎంతవరకు విశ్వాసంలో ఉన్నాం, ఎంతవరకు పరిశుద్ధతలో మనం నడవగలిగాం, ఎంతవరకు దేవునితో పాటు మనం ఉన్నాం. ఇద్దరు మనుషులు కలిసి నడవాలంటే, ఒక భార్యాభర్తలు ఎందుకు అన్ని విడాకులు, అన్ని మనస్పర్ధలు కుటుంబాలు, ఎందుకంటే ఇద్దరు మనుషులు కలిసి నడవాలంటే ఏంటంటే ఆమోస్ గ్రంథంలో ఉంటుంది కదా, సమ్మతింపకుండాను ఇద్దరు వ్యక్తులు నడవలేరు. అంటే వీళ్ళు ఇరువురు వ్యక్తులు ఏంటంటే విభిన్న మనస్తత్వాలు ఉంటాయి, విభిన్న ఆలోచనలు ఉంటాయి కదా. ఆ ఇద్దరు వివాహం అయినప్పుడు భార్యాభర్త కూడా ఇద్దరు బ్యాక్గ్రౌండ్స్ వేరుంటాయి, ఇద్దరు చదువులు వేరుంటాయి, గృహాలు వేరుంటాయి, పెరిగిన స్థలాలు వేరుంటాయి, ఇప్పుడు ఒపీనియన్స్ డిఫరెంట్ ఉంటాయి. అందుకే కష్టమైపోతుంటాయి. ఇనీషియల్ డేస్ ఆఫ్ మ్యారేజ్లో ఆ ఫ్రిక్షన్ ఎందుకు వస్తుంది, ఎందుకు ఆ మనస్పర్ధలు వస్తుంటాయి అంటే కదా. అట్లాగే మనం దేవుడితో నలిచినప్పుడు ఆయన త్రోవలు, ఆయన ఆలోచనలు వేరుగా ఉంటాయి. మనం ఏంటంటే ఇప్పుడు దేవుడు మనతో అంగీకరించాలి, సమాధాన పడి దేవుడు మనతో అగ్రీ చేయాలి, మనం దేవుడితో వెళ్ళాలన్న మన తలంపులు ఒకటి ఉంటాయి, మనం కొంతవరకు అనుకుంటాం, కానీ దేవుడు అంతకన్నా భవిష్యత్ జ్ఞానం ఎరిగిన దేవుడు అనుకుంటాడు. కానీ అది మనం తెలియక అక్కడే అనుకుంటాం. అందుకే ఆయన తలంపులకు, ఆయన ఆలోచనలకు, ఆయన మార్గంలో ఎంత దూరం అంట, భూమికి ఆకాశం అంతా. అందుకే ఏంటంట భూమి మీదే మనం ఉండిపోతూ ఉంటాం, దేవుడు మనల్ని ఆకాశం వరకు తీసుకెళ్ళాలనుకుంటూ ఉంటాడు. ఆయన ఆలోచనలు, ఆయన త్రోవలు అంత ఉన్నత ఆయనతో, ఆయన చిత్తాన్ని, ఆయన ఆలోచనల్ని అవి ఒకటైనట్లయితే, ఆ ఒపీనియన్స్ ఇద్దరు కలిసి నడిపినప్పుడు ఏమవుతాయంట, వాళ్ళ ఒపీనియన్స్ ఒకటి అవ్వాలి, మనసు ఒకటి అవ్వాలి, వాళ్ళ మనసు కలవాలి, స్నేహించాలి, వాళ్ళు మాట్లాడుకోవాలి, కలిసి ఏంటంట పక్క పక్కనే నడవాలంట. అందుకే ఏంటంట దేవుని చిత్తం, దేవుని ఆలోచన, దేవుని ప్రణాళిక అన్నీ కదా, దేవుని వాక్యానుసారంగా ఆయన చెప్పింది, ఆయన అనుకున్నది, ఆయన ఉద్దేశము మన జీవితంలోనే అది తెలుసుకుంటూ దగ్గరగా దేవునితో నడుస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా దగ్గరగా నడిచిన వారికి ఎక్కువ ఏంటంటే స్నేహం ఉంటుందంట. మన భవిష్యత్తు కొరకు ఆలోచించే పని లేదంట. భవిష్యత్తు కొరకు ఏమవుతుందో, ఒకవేళ వచ్చినప్పటికీ కూడా నిర్భయంగా ఉండొచ్చంట కదా. దానికి ఏం కావాలంట, విశ్వాసం ఉంచాలంట. హానోకు ఇష్టడుగా ఉండటానికి హానోకులో ఉన్న మంచి గుణం ఏంటంట, విశ్వాసం ఉందంట హానోకి. విశ్వాసం కొరకు ఎందుకు రాయాలి హెబ్రీలు రాసిన పత్రికలోని, హెబ్రీలు రాసిన పత్రిక ఎవరికి రాశారంట, విశ్వసించిన యూదులకి. మరి విశ్వాసం కొరకు దేవుడు ఉన్నాడు, వచ్చాడు, మెస్సయ్య వారి పాపం కొరకు చనిపోయాడని యూదులకి మళ్ళీ ఎందుకు రాయించారంట, చాలాసార్లు మన శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, నింద, బాధ, అవమానం వచ్చినప్పుడు అపవాది మనకి ఎట్టిన సందేహం ఏంటంటే, అవునులే ఇన్ని కోట్ల మంది అసలు దేవుడు ఉన్నాడో లేదో, నేను పట్టించుకుంటున్నాడో లేదో అని చెప్పి. ఇక్కడ చూడండి హెబ్రీలు రాసిన పత్రిక ఒకటి ఉంటుంది, ఒక మాట మనం చదివి ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. ఎట్లాగా ఆయన ఇష్టడని సాక్ష్యం పొందినంట, దేవుడు మెచ్చేది ఏముందంట, హానోకులోని విశ్వాసం అంట. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. అసలు ఇష్టంగా మన జీవితాలు ఉండాలంటే అసలు అది విశ్వాసం లేకుండా అది అసాధ్యం అంట. అసలు వెరీ మచ్ ఇంపాసిబుల్. దేవుని చూడండి అదే పత్రికలో ఉంటుంది 2వ అధ్యాయంలో ఏంటంట, దేవుని విడిచిపెట్టేటట్టు దుష్ట హృదయము ఎప్పుడు వస్తుందంట, విశ్వాసం లేని దుష్ట హృదయం అంట. విశ్వాసం లేకపోతే ఆ హృదయం ఎటువంటి హృదయం అంట, దుష్ట హృదయం అయిపోతుందంట. ఆ తర్వాత అటువంటి వారు ఏం చేస్తారంట, దేవుణ్ణి విడిచిపెట్టేటండి మీలో ఎవరికైనా ఉందేమో కదా, అప్పుడు మీరు జాగ్రత్తగా చూసుకోవాలంట. విశ్వాసం ద్వారా ఏంటంటే, కేవలం విశ్వాసం ద్వారా మనం రక్షణలోకి వచ్చాం. విశ్వాసం ద్వారానే మన విశ్వాస జీవితం కొనసాగింపబడి, విశ్వాసం ద్వారానే ముగించబడి ఉండాలి. ఆ విశ్వాసం ఖచ్చితంగా ఉందో లేదో ప్రతిసారి అందుకే ఏంటంటే మనము పరీక్షించుకుంటాం. అవును విశ్వాసంలో ఉన్నామా లేదా, మనము విశ్వాసంతో దేవుడిచ్చిన విశ్వాసంలో మనం ఇంకా రాను రాను ఎదుగుతున్నామా లేదా. అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు అపవాది ఏం చేస్తుంటాడే, ఖచ్చితంగా వాడు వాడే ఆయుధం ఏంటంటే అనుమానం. ఏమో దేవుడు ఉన్నాడో లేదో, అనవసరంగా నువ్వు పూజిస్తున్నావు, నువ్వు మొక్కుతున్నావు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు అని అంటాడు. ఒకవేళ
విశ్వాసం లేకుండా దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని కదా, అప్పుడు డౌట్ వస్తుందంట, అసలు దేవుడు అన్నవాడు ఉన్నాడో లేదో అని అనేకసార్లు విశ్వాసులుగా మనకు వస్తుంటుంది. ఇంత అసలు దేవుడు ఉన్నాడా అని అనిపించే పరిస్థితులు కూడా అపవాది ఏంటంటే మోసగాడు కాబట్టి, ఖచ్చితంగా అబద్ధికుడు కాబట్టి అటువంటి అబద్ధాలు మనకి చెప్తున్నప్పుడు దాన్ని మనం జయించగలిగాము. నిజమైన దేవుడు, సజీవంగా దేవుడు ఉన్నాడు, ఆయన నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, తిరిగి లేచిన దేవుడు, మళ్ళా రాబోతున్న దేవుడు అని చెప్పి విశ్వాసంతో మనం నమ్మిక ఉంచిన తర్వాత ఇంకొకటి ఏం పెడుతుందంటే, పోన్లే దాన్ని జయించేసాం, దేవుడు నిజమైన దేవుడు ఉన్నాడు, ఒక దేవుడే ఉన్నాడు, ఆయనే నా రక్షకుడు అని మనం నమ్మిన తర్వాత తను వెతుకువారి ఫలము దయచేవాడని రెండు ఉండాలంట. ఫస్ట్ ఏంటంట విశ్వాసంలోని ఇక్కడ ఎందుకు రాయించారంట, దేవుడు ఉన్నాడా లేదా అని ఉనికి కదా, మనం దేవుని ఉనికినే అపవాది ప్రశ్నించే పరిస్థితుల్లో మనకి వెళ్తున్నప్పుడు, పరిస్థితులు గుండా, ప్రతికూలమైన పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు వాడు మనకు చెప్తున్నప్పుడు లేదు నిజమైన దేవుడు ఉన్నాడు. ఆ తర్వాత ఇంకొక బాణం ఏంటంటే, నువ్వు ప్రార్థన చేసేస్తున్నావు, ఇన్ని కోట్ల మంది ఉన్నారు, ఇంత ఉపవాసం చేస్తున్నావు, ఇన్ని కన్నీరు కారుస్తున్నావు, నీ పరిస్థితుల కొరకు దేవుని సన్నిధిలోని నువ్వు నమ్మకంగా వెళ్తున్నావు, అసలు నువ్వు అడిగిన దానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడా కదా. ఈ సంవత్సరం మనం రిసీవింగ్ ఇయర్లో ఉన్నాం, ఎన్ని అనుమానాలు వచ్చి ఉండుంటాయి కదా ఈ సంవత్సరంలో. ఇన్ని సంవత్సరం 11 నెలలు అయిపోయింది, అసలు దేవుడు ఇస్తాడా ఇవ్వడా కదా. ఏది ఉన్నా లేకపోయినను దేవుని కలిగి ఉండాలి, అంతం వరకు ఏంటంటే దేవుని కలిగి మనము జీవించాలి కదా. అటువంటి విశ్వాసం వచ్చి వారందరికీ ఏం చేయాలంట, దయచేవాడని, తన్ను వెతుకు వారందరికీ ఆయన ఏంటంట ఫలము దయచేస్తాడంట. ఫలము, ప్రార్థనకి జవాబు, మనకి అన్నిటికీ జవాబు. ఆయన వెతికినప్పుడు ఆయన మన బలపరిచాడు, మన ఆన్సర్స్, ఎవ్రీ ఆన్సర్ టు ఎవ్రీ క్వశ్చన్ అండ్ డౌట్, అవన్నిటికీ ఫలము దయచేవాడని ఆ రెండు మనం నమ్మాలంట. ఎందుకంటే ఆయన రానే ఉన్నప్పుడు ఈ భూలోకంలో ఏంటంటే విశ్వాసం నేను కనుగొందునా అంటూ ఉంటాడంట. ఎక్కడైతే మనం ఫెయిల్ అయిపోతాం, విశ్వాసం అని పేరు పెట్టుకొని ఎక్కడ అనేక మార్లు ఫెయిల్ అయిపోతాం అంటే విశ్వాసంతో మనము నడవలేకపోతూ ఉంటామంట. విశ్వాసంతో మన శ్రమలు వచ్చినప్పుడు, ఆయాసం వస్తుంటే, అవమానాలు వచ్చినప్పుడు మనం కృంగిపోతూ ఉంటాము, శక్తిహీనులు అయిపోతాము. కానీ అట్లాగా కొనసాగలేకుండా ఉంటాం. ముందుగా ఏంటంటే హానోకు జీవితంలో విశ్వాసం, దేవుడు అన్నవాడు ఉన్నాడు, ఫలము దయచేవాడు అని చెప్పి హానోకు నమ్మాడు, విశ్వసించాడు. అటువంటి వారికి ఏముందంటే చూడండి, ఆఖరిలో చాలా మాటలు విశ్వాసం ద్వారా అనేక ఫలమైన కార్యములు, రాజ్యములు జయించారు, నీతి కార్యములు జరిగించారు, వాగ్దాన ఫలం పొందుకున్నారు, అగ్నిబలములను వార్చారు కదా, ఖడ్గదారును తప్పించుకొని బలహీనులుగా ఉండి బలపరచబడని అనేక మాటలు రాయించి కిందన చూడండి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, బంధింపబడిరి, తర్వాత అడవుల్లో, కొండల్లోని, గుహల్లో, సొరంగంలో. అంటే విశ్వాసం వలన ఏంటంట, విశ్వాసం ఉంచిన తర్వాత శ్రమలు రాకుండా ఉంటాయి. ఫిలిప్పీ రాసిన పత్రికలో ఉంటాయి, క్రీస్తునందు విశ్వాసం ఉంచటం మాత్రమే కాదు కానీ ఆయన పక్షమందు హింస, శ్రమ అనుగ్రహింపబడింది. ఫిలిప్పీ రాసిన పత్రిక 1:30 అంటే మనకి శ్రమ వస్తుంది. ఇట్లాగా వారి విశ్వాసము ఏం జయించిందంట, ఈ పరిస్థితులన్నిటినీ జయించటానికి భయంకరంగా వారి విశ్వాసం కొరకు అడవుల్లో తిరిగారంట, కొండల్లో, గృహల్లో, సొరంగాల్లో తిరుగులాడుచు సంచరించి. ఆ ఆఖరి మాట చూడండి, అట్టి వారికి లోకము యోగ్యమైనది కాదు. వారికి ఇల్లు లేదని కాదు, వాళ్ళు ఇంట్లో ఉండట్లేదు, అడవుల్లో తిరుగుతున్నారు, గృహాల్లో ఉన్నారు, సొరంగాల్లో ఉంటారని కాదు. కానీ దేవుడు ఏం చేశాడంట, ఈ లోకము యోగ్యమైనది కాదు. నమ్మకంగా హానోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. కొంత దూరం వచ్చేసరికి ఒకరోజు ఒక కథ ఉంటుంది ఏంటంటే, కొంత దూరం హానోకు దేవుడు అట్లా మాట్లాడుకుంటూ అనేక విషయాలు మాట్లాడుకుంటూ, ఇద్దరు కలిసినప్పుడు ఊరికే వెళ్తారమ్మా, మాట్లాడుకుంటుంటారు కదా. దేవుడు ఎన్ని విషయాలు, ఆదాంతో ఇట్లా నడిచేవాడిని, ఇట్లాగ అన్ని విషయాలు ఉంది, కానీ ఆదాం తప్పిపోయాడు అని ఎన్ని విషయాలు చెప్పుంటాడు. ఆ తర్వాత చాలా విషయాలు చెప్పిన తర్వాత మెస్సయ్య వస్తాడు, రెండో రాకడ కొరకు కూడా ఎవరు, హానోకు ప్రవచిస్తాడు. గుర్తుందమ్మా అది, యూదా పత్రిక చాప్టర్ చెప్పవసరం లేదేమో కదా, ఒకటే ఉంటుంది. 14 దగ్గర చూడండి ఒక మాట, ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లానండి, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకు వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలను గూర్చి
భక్తిహీనులైన పాపులు తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలను గూర్చి వారి ఒప్పించుటకు ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? హానోకు. దేని కొరకు చెప్తున్నాడు? అప్పటికి హానోక్కి దేవుడు కలిసి మాట్లాడుతున్నప్పుడు తన భక్తులకి అబ్రహాం అంటూ ఉంటాడు కదా, దేవుడు అంటుండే అబ్రహాంతో జరగవలసిన సంగతులు నేను చెప్పక మాంతానా, నేను దాస్తానా అంటూ ఉంటాడు. అంటే అబ్రహాం స్నేహితుడు కాబట్టి మనసు మాట చూడండి, మనం ఏమైనా ఇల్లు కొనుక్కోవాలన్నా కారు కొనుక్కోవాలంటే బాగా మనసు ఉన్న వారికి పెళ్లి సంబంధాలు వచ్చినప్పుడు అందరికీ చెప్పం, అన్ని విషయాలు అందరికీ చెప్పం కదా. బాగా మనసు కలిసిన వారితో, బాగా స్నేహంగా ఉన్న వారితోనే, మనసు విప్పి మాట్లాడిన వారితోనే చెప్తూ ఉంటాం. దేవుడు కూడా అట్లాగే ఇంకా అప్పటికి హానోకు సమయంలోని మెస్సయ్య మొదటి రాకడే జరగలేదు. కానీ ఎలా తెలిసింది హానోక్కి? రెండో రాకడ కూడా అవుతుందని, వేవేల దూతలతో వస్తాడని దేవుడు భక్తిహీనులందరికీ వారు చేసిన భక్తిహీనమైన కార్యాల కొరకు ఏంటంటే తీర్పు తీరుస్తాడంట. అట్లాగా దగ్గరగా నడిచాడు కాబట్టి చెప్పాడు, అట్లా ప్రవచించి ఒక ప్రవక్త వలె వాళ్ళని హెచ్చరించి ఉన్నాడు. ఆ భక్తిహీన లోకంలో మౌనంగా ఉండిపోలేదు. వారిని అందరినీ తాను సిద్ధపడుతూ దేవునితో నడుస్తూ కూడా మిగతా వారందరినీ సిద్ధపరుస్తూ ఉన్నాడు, వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో భక్తిహీనత ఉంది, దేవుడు వస్తాడు, తీర్పు తీరుస్తాడు ఆయన అప్పుడు చెప్తూనే ఉన్నాడు. అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే, అట్లా కలిసి నడిచినప్పుడు దేవుడు ఏంటంటే తన హృదయాన్ని మనకి ఇప్పుతాడు. ఆయన ప్రణాళికలను, ఆయన ఉద్దేశాలని, ఆయన మనసులోని మాటల్ని మనకి చెప్తున్నప్పుడు భవిష్యత్తు కొరకు మనకి అవసరం లేదు. అందుకే దేవుడు ఏమనుకున్నాడంట, నువ్వు నడిచావు ఇంత దూరం వచ్చావు, నా ఇల్లే దగ్గరగా ఉంది హానోకు, మీ ఇల్లు చాలా దూరం అయిపోయింది, సరే నా ఇంటికి వచ్చానంటే అప్పుడు దేవుడు ఏంటంటే నీ ఇల్లే బాగుంది హానోకు అని అన్నాడంట దేవుడితోని. అప్పుడు దేవుడి ఇంటికి హానోకు వెళ్ళిపోయాడు. అప్పుడు అతడు కొనిపోబోయిన ఆయన ఇంకను లేకపోయాను అని ఉంటుంది దేవుని వాక్యం. అంటే అటువంటి విశ్వాస వీరులకి ఈ లోకము యోగ్యమైనది కాదు కదా. అన్ని శ్రమలు, అన్ని బాధలు దేని కొరకు? వారి కొరకు కాదు, కుటుంబాల కొరకు కాదని ప్రభు పట్ల విశ్వాసం ఉంచిన ఈ విశ్వాస వీరులకి ఏంటంటే దేవుడు ఏమంటున్నాడంట, అతి శ్రేష్టమైనది. ఇంకా ఈ లోకము వారి శ్రమల్ని వారిని తృణీకరించవచ్చు, ఈ లోకం వాళ్ళని హేళన చేయొచ్చు, వారిని పక్కన పెట్టియచ్చు, వారి ఇష్టంగా లేకపోవచ్చు, కానీ వీరు నాకు ఇష్టలు. భూమి మీద ఉన్న భక్తులే ఆయనకి శ్రేష్ఠులు, వారు కేవలము నాకు ఇష్టలు అని అంటూ ఉంటాడు. దేవుడు మనల్ని ఇష్టపడ్డాడు కాబట్టే యెహోవా ఏంటంటే ఆయన కుమారుని నలుగుగొట్టుకు ఇష్టమాయను అని ఉంది కదా. ఆయన మనల్ని ఇష్టపడ్డాడు, అందుకే మనల్ని ప్రేమించాడు కాబట్టే ఇష్టంగా ఆయన మహిమను, ఆయన సింహాసనాన్ని విడిచిపెట్టాడు. అంత మాత్రమే కాదు, కానీ మన శ్రమల్లోని, మన బాధలతోని, మన ప్రయాసపడుతున్నప్పుడు కన్నీటితోని, ఇంత భయంకరమైన లోకంలో, ఇంత పాపపు లోకంలో, ఇంతటి చీకటి లోకంలోని మనం ప్రయాసపడుతున్నప్పుడు యథార్థంగా ఉండటానికి, దేవునితో అంటుకట్టబడి నడవటానికి, దేవునితో సన్నిహితంగా మిక్కిలి చిన్న విషయాల్లో కూడా సమయాన్ని విడిచిపెట్టకుండా, సమయాన్ని వ్యర్థంగా గడవపెట్టకుండా దేవుని కొరకు ఆ పరిస్థితులన్నీ అటువంటి ప్రపంచంలోని ఖచ్చితంగా ఆ పాపపు లోకంలో ప్రభావం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కానీ వాటి తట్టు తిరిగిపోకుండా ఇప్పుడు కాలపు శ్రమలు, ఇప్పుడు కండి అవి రానున్న దినాల్లో ఎన్నదగినవి కావు అని అటువంటి భక్తులు ఎంచి ఉన్నారు. ఇప్పుడు లోకం కాదు, కానీ రానున్న యుగములు సదాకాలము దేవునితో జీవించవలసి ఉన్నది అని వారు చూచారు. వారి ఆత్మీయ నేత్రాలు, విశ్వాస నేత్రములతో వారు ఆ పరలోకాన్ని, ఆ పరలోక మెప్పును, మహిమను, తీర్పును వారు చూడగలిగారు. కానీ దేవుడు ఏం చేశాడంటే, ఎంతకన్నా ఇక్కడ చూడండి ఒక మాట ఉంటుంది, దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరిచిన కనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. ఇక్కడ నేనేం చెప్తానంటే, వీరికి వాగ్దానాలు యేసయ్య వస్తాడు, వారి పాపంకి విమోచన జరుగుతుందని మాత్రమే తెలుసు వీరికి, అవునమ్మా. వారికి ఇప్పుడు మనకి నూతన నిబంధనలో ఉన్న వారికి యేసయ్య రక్తము, యేసయ్య సిలువ, యేసయ్య విమోచన, యేసయ్య పాప క్షమాపణ, లేదంటే రెండవ రాకడ కొరకు ఆ ప్రత్యక్షత మనకి మరి విపులంగా ఆ వాగ్దానాలు అన్నీ మనకి తెలుసు. కానీ అది తెలియక ముందు ఈ భక్తులందరూ ఎట్లాగా బ్రతికారంటే, ఈ లోకంలో చూడండి 13వ అధ్యాయంలోని 13వ వచనంలో, వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయిన దూరం నుండి చూచి వందనం చేసి తాము భూమి మీద పరదేశులము యాత్రికులై ఉన్నామని ఒప్పుకొంచు విశ్వాసం గలవారే
వృద్ధి పొందారు. దేవుడు ఎన్నో వాగ్దానాలు చేశాడు. అబ్రహాంకి ఎన్నో వాగ్దానాలు చేసి ఉంటాడు. నువ్వు విడిచిపెట్టిరా, నీ జనమును గొప్ప చేస్తా, నీ సంతానాన్ని గొప్ప కానీ వీరందరూ ఏం చేశారంట, ఈ లోకంలోని ఆ వాగ్దానాలు నమ్మారు, వాటిని పట్టుకుంటూ ముందుకు సాగిపోయారు. కానీ వారు చనిపోయినప్పుడు ఆ వాగ్దానాలనే వారు స్వతంత్రించుకోలేదు. కానీ ఎట్లా బ్రతికారంట, ఈ లోకంలో పరదేశులమే యాత్రికులమే ఉంటే అట్లాగుంటేనే తప్పితే ఈ లోకంలో మనం ఏంటంట లేదంటే మనకి ఎట్లాగుంటుందంట, కొంచెం సేపు దేవుడు, కొంచెం సేపు లోకం, కొంచెం సేపు బంధువులు, కొంచెం సేపు మన ఇష్టం, కొంచెం సేపు ఇటు అటుగా అట్టొక అడుగు ఇట్టొక అడుగు ఇటు అటు వేస్తూ ఉంటాం. కాబట్టి ఏమవుతుందమ్మా, మనము పరదేశులము యాత్రికులుగా మనం పై ఉన్న వాటిని చాలాసార్లు వెతకలేకపోతూ ఉంటాం. సుఖానుభవాన్ని, దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా మనం ప్రేమిస్తూ ఉంటాం. కానీ వీరైతే ఎట్లాగున్నారంట, పరదేశులు యాత్రికులుగా ఉన్నారు. కానీ ఇక్కడ ఉంది ఒక మాట చూడండి, మనము వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారైనను. ఈ విశ్వాసం ద్వారా ఈ భక్తులందరూ సాక్ష్యము పొందారు. దేవుని ఆమోదించిన జీవితాన్ని ఇష్టలుగా వారు జీవించారు. కానీ మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరచను కనుక వీరు వాగ్దాన ఫలమును అనుభవింపలేదు అనంట. అంటే సంపూర్ణులు వాళ్ళు ఇంకా కాలేదు కదా. అటువంటి ప్రత్యక్షత అంతా లేనప్పుడు, వాగ్దానాలు లేనప్పుడు, ప్రభువుని చూడలేనప్పుడు, విమోచన తెలియనప్పుడు, పునరుద్ధాన బలం తెలియనప్పుడు, రెండో రాకడ తెలియనప్పుడు ఇంత ఖచ్చితంగా విశ్వాసంతో వారు జీవించారు. అట్లాంటిది మనం ఎంతగా జీవించాలమ్మా? అన్నీ ఉన్నాయి, మనకి అన్నీ ఉన్నాయి. దేవుడు తెలియదా, మెసేజ్ తెలియదా, ప్రభు రక్షణ తెలియదా, క్షమాపణ తెలియదా, ఆయన కృప తెలియదా, ఏది తెలియదు. అన్నీ పొందుకుంటూ అటువంటి వారు, ఆ భక్తులు ఏమీ లేనప్పుడు ప్రభువా అంటూ జీవిస్తే క్రీస్తు కొరకే, లేకపోతే మరణమే అన్నట్టు వారు బ్రతికినప్పుడు ఇవన్నీ మనకి తెలుసు. ఇవన్నిటితో పాటు 66 గ్రంథములు కలుగా ఈ దైవ గ్రంథం ఉంది. యాజకులు ఉన్నారు మన కొరకు, ప్రవక్తలు అనేక మంది ఉన్నారు, అనేక మంది సంఘాలు ఉన్నాయి, అనేకమైన బైబుల్ మీటింగ్స్ జరుగుతున్నాయి. మనం ఉజ్జీవపరచడానికి, మనం బలపరచడానికి అనేకమైన ఉన్నాయి, మనని ప్రోత్సహించడానికి. అయినప్పటికీ లోకంలో వెనుతిరిగిపోతుంటాం, లోకంలో అనేక మార్లు పడిపోతుంటాం, దేవుని తట్టు తిరగలేకపోతుంటాం. దేవునితోని మనం నిలకడగా ఎడతెగక నడవలేని పరిస్థితులు ఎన్నో మన జీవితాల్లోని ముందున్నాయి. మనం వెనుతిరిగి చూస్తే సంవత్సరం ఆఖరిలోకి వచ్చేసాం. పొందుకున్న మాట దేవుడు తెలియలేదు, విశ్వాసంతో మనం ఎంత పొందుకున్నామో, కానీ అసలు మనం ప్రభుతో ఇంకా నిలబడి ఉన్నామా, ప్రభుతో మనం నడుస్తున్నామా, ప్రభుతో ఎంతవరకు నడిచామా, ప్రభు ఇంకా మన జీవితంలో ఉన్నాడు. ఒకవేళ నడుస్తున్నట్లయితే ఎంతవరకు నడిచాం కదా. ఆదివారం వస్తే అది దేవునితో నడవటం కాదు, అంతేనమ్మా. పోనీ సంఘానికి రావడం కాదు, ఇంట్లో ఉన్నప్పుడు మీ రహస్య ఆత్మీయ జీవితాల్లోని ప్రభుతో దినమెల్లా మనం మీ సంఘంతో ఎవరు కనబడరు, ప్రభుతో మనం నడుస్తున్నామా, మనం మాట్లాడేటప్పుడు, మనం వెళ్తున్నప్పుడు, మనం వెళ్ళే ప్రదేశాలకి, అటన్నిటితోని దేవుడు మనల్ని చూస్తున్నాడు, మనకు తోడుగా ఉన్నాడు. మన ఫోన్లో మాట్లాడుతాం, మనం చూస్తున్నప్పుడు అన్నీ మన ఉద్దేశంలతో సహా కదా. దేవుడు ఏంటంటే మనుషులందరూ దేవుడు చూస్తున్నప్పుడు ఏంటంటే వారి ఊహంతయు కూడా కేవలము ఏంటంటే చెడుగా కనిపించిందంట. ఆ ఊహ కూడా దేవుడు చూశాడంట, ఆలోచనలు, వారి ఊహ, వాళ్ళ క్రియలు కూడా చూశాడంటే. ఇప్పుడు వారికి చూసిన దేవుడు మనకు చూడ్డంటారా? అదే దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఒకే దేవుడిని కలిగి ఉన్నాం. ఆయన నిజమే కృపగల దేవుడు, ప్రేమగల దేవుడు, క్షమించే దేవుడు, సిద్ధ మనసు గల దేవుడు క్షమించటానికి. అటువంటి వారికే వారు తప్పించుకోలేనప్పుడు, పాత నిబంధనలో అటువంటివి ఏమీ తెలియనప్పుడు, అంత ప్రత్యక్షత లేనప్పుడు, ప్రభు కొరకు, ప్రభు రాకడ కొరకు వాగ్దానాలు, కృప, క్షమాపణ లేని ప్రత్యక్షత అటువంటి భక్తులు వారికే తీర్పు ఉన్నప్పుడు మనం ఏం బ్రతుకుతామమ్మా? అట్లా లేదు. మనకి ఎక్కువగా ఇవ్వబడిన వారికి దేవుడు ఎక్కువగా మనమే ఈ తీర్పులోకి నెట్టుకుంటూ ఉంటున్నట్టే మన లెక్క. ఎంతగా వాక్యం వింటున్నామో, ఎంతగా ప్రార్థన చేస్తున్నామో, ఎంతగా వెలిగించబడుతున్నామో, ఎంతగా ఒప్పింపబడి మనం తృణీకరిస్తున్నామో అంతగా ఏంటంటే మనకి ఎంతైతే దేవుడు ఇస్తున్నాడంటే, ఎంత అవకాశాలు ఎన్ని మనం కోల్పోతున్నామో అది మనం జ్ఞాపకం చేసుకో. అంత మన తీర్పులోకి మనం వెళ్తున్నట్టు, దేవుని చేతిలో మనం పడుతున్నట్టు. ఈ సంవత్సరం ఆఖరిలోకి వచ్చాం అని అంటున్నాం. ఎందుకంటే ఆఖరిలోకి వచ్చేటప్పుడు దేవునికి లెక్క అప్పచెప్పవలసిందే. దేవుడు
యెషయా రాసిన గ్రంథంలో ఉంటుంది కదా, సత్తు గల భూమిలో ఏంటంటే మంచి ద్రాక్షావల్లిలే నేను నాటాను. కానీ దేవుడు ఏమంటుంటాడంట, చూడండి ఒకసారి యెషయా రాసిన గ్రంథం 5, కారు ద్రాక్షలు మీరు కాయిచున్నారంట. దేవుడు మన్ని అన్నీ ఇచ్చాడు, మంచి కుటుంబం ఇచ్చాడు, మంచి వనరులు ఇచ్చాడు, సుఖము, నెమ్మది, సమాధానం, సంతోషం అన్నీ ఇచ్చిన తర్వాత మన్ని బ్రతకమన్నాడంట. 5:2 సత్తు భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను, ఆయన దాన్ని బాగుగా త్రవ్వి రాళ్ళని ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. చూడండి, 2వ మాటలోని ద్రాక్ష పండ్లు పవల్ని ఎదురు చూచుచుండెను, కానీ అది కారు ద్రాక్షలు కాచెను. ఇంకొక మాట చూడండి 4, అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయటకు కారణమేమి? సంవత్సరం ఆకల్లో వచ్చామో దేవుడు ఏం చేస్తున్నాడంట, మనకి ఇవ్వాల్సిన మేళ్ళు, ఆశీర్వాదాలు, లేదంటే పోషణ, లేదంటే భద్రత అన్నీ ఇచ్చిన తర్వాత దేవుడు అన్నీ మనం ఎదగటానికి కావాల్సిన వనరులు ఆత్మీయంగా మన లేదంటే ఈ లోకంలోని శారీరకంగా మనం అన్నీ చూసిన తర్వాత దేవుడు ఏం చూస్తున్నాడంట, ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూస్తున్నాడంట. దేవుడు ఆ సంవత్సరం ఆకల్లోకి వచ్చినప్పుడు దేవుడు మన జీవితంలో మారు మనసు కలిగిన ఫలాలు మన జీవితంలో మనము ఫలిస్తున్నామా లేదా కదా? ఆత్మఫలము మనలో ఉందా? విశ్వాసము, నీతి, ప్రేమ, దీర్ఘశాంతము, దయాళుత్వం అవన్నీ మనలో కనపడుతున్నాయా లేదా అని చూస్తుంటాడు. ఇంకొక మాట ఉంది, కాయునని నేను కనిపెట్టినప్పుడు. కనిపెట్టడం అంటే ఎవరు కనిపెడతారమ్మా? మీ బిల్డింగ్స్కి, అపార్ట్మెంట్స్కి వాచ్మెన్ ఇంత చిన్న చిటికి మన శబ్దం వస్తే లేచి కూర్చుంటాడు. ఏం డోర్ శబ్దం వచ్చిందంటే దేవుడు అట్టి రీతిగా మళ్ళీ కనిపెడుతున్నాడంట. మన జీవితాల్లో ప్రభు కొరకు ఎంత ఫలిస్తున్నాం, ఎంత ఆయన నామాన్ని మహిమపరచగలుగుతున్నాం మన జీవితం ద్వారా. దేవుడు ఏం చేస్తాడంట, మనం పడిపోవచ్చు నిజంగానే కదా, మన జీవితాల్లోని పడిపోవడం, తప్పు చేయడం పెద్ద తప్పు కాదు, కానీ పడిపోయిన స్థలంలోనే అక్కడే ఉండిపోవడం. ఎక్కడైతే పడిపోయామో, ఎక్కడే లేవలేకపోయామో, ఏ విషయంలో దేవుని గాయాలు రేపమో అక్కడే మనం ఉండిపోతే అది తప్పు. ఎందుకంటే మనం అవిశ్వాసంలో అయిపోయిందాం. మనల్ని రక్షించిన దేవుడు, మరణం నుంచి, అంధకారం నుంచి మనం రక్షించిన దేవుడు మనల్ని విడిపించలేడు, మళ్ళా మనల్ని బలపరచలేడు, ఈ పరిస్థితుల్ని దాటించగలడు అని చెప్పి మనం ఆయన యందు సంపూర్తిగా విశ్వసించలేకపోవడం అది ఆయన గాయపరుస్తుంది. మరింతగా ఏంటంటే మన పాపం కన్నా ఆయన మనల్ని లేవనెత్తగలడు, మనల్ని మళ్ళా ముందుకు నడిపించగలడు, మనల్ని మళ్ళా సమాధానపరచగలడు ఆయనతో పాటు అని విశ్వసించబోదా ఆయన మరింత గాయాల్ని రేపే వారంగా మనం ఉంటాం. ఈ సాయంకాల సమయంలో సమయం అయిపోతున్నప్పటికీ కూడా చిన్న మాట ప్రార్థన చేసుకొని వెళ్దాం. వచ్చామా వెళ్ళిపోయామా కాదు, కానీ దేవుని కొరకు, లోకం కొరకు, మన కుటుంబాల కొరకు, ఆత్మీయ జీవితాల్లో ముందుకు వెళ్ళిపోవడం కాదు, కానీ దేవుని కొరకు కాకుండా మన కొరకు మాత్రమే ప్రయాసపడినట్లయితే దేవుడు లోకంలోనే మంది కూడా ఒక సమాధుల్లోని చరిత్ర కూడా మనల్ని మర్చిపోతుంది. పెద్దగా దేవుడు అటువంటి వారు దేవుడికి పెద్ద అవసరం లేదు. గాడ్ డోంట్ కేర్ ఫర్ దెమ్. హానోకు ఇష్టడయ్యాడు కాబట్టి హానోకుని ఏం చేశాడంట, నువ్వు ఇది కాదు, నువ్వు ఉండాల్సిన స్థలము, నాతో పాటు నువ్వు ముందుగానే పద అని చెప్పి హానోకుని దేవుడు తీసుకెళ్ళిపోయాడంట కదా. పౌలు అంటాడు కదా, దేహమందైనను చనిపోయినను నేను ప్రభు కొరకు ఇష్టలుగా ఉండటానికి మిగుల అపేక్షిస్తున్నానంట కదా. దేవుడు మెతుషెలకి ఎందుకు అంత దీర్ఘాయుష్ని ఇచ్చాడు? ద లాంగెస్ట్ లివింగ్ లైఫ్ మెతుషెలకి ఎందుకు 969 సంవత్సరాలు ఇచ్చాడంటే దేవుడు ఇంకా ఏంటంట, భక్తిహీనులతో పాటు మనము నశించిపోకూడదని ఆయన ఇచ్చేయించలేదంట. ఆయన ఎందుకు జలప్రయం రావడానికి అందరికంటే మెతుషెల ఎందుకు దీవించాడంటే నిజంగా కనికరం గల దేవుడు. నా బిడ్డలు మారతారేమో, హానోకు ప్రవచించినప్పుడు ఆ ప్రజలకి చెప్తున్నప్పుడు మీరు మీ జీవితాలు సరిచేసుకోండి, మీ ప్రవర్తన మీరు ఆలోచించుకోండి, దేవుని రాకడ మరి సమీపంలో ఉందని హెచ్చరించినప్పుడు, లేదంటే నోవాహు ఆ ఓడ కడుతున్నప్పుడు దేవుని జలప్రయము, దేవుని తీర్పు రానే ఉందని చెప్పినప్పుడు నోవాహు కాకుండా ఇంకొక కుటుంబం, ఇంకొక వ్యక్తి రక్షించబడతాడేమో అని దేవుడు ఎదురు చూశాడు. కాబట్టే
మెతుషెలకి 969 సంవత్సరాలు ఈ భూ ప్రపంచంలోని అధికమైన ఆయుష్ ఇచ్చి ఆయన ఇంకా జాలిగల దేవుడిగా ఆయన మన ఎడ్ల దీర్ఘశాంతం గలవాడిగా ఎదురు చూస్తున్నాడు. యేసయ్యని యెరూషలేముకి వెళ్తున్నప్పుడు తప్పిపోయాడంట. తల్లి తండ్రి అనుకున్నారంట తల్లితో ఉంటుందని, తల్లి అనుకుందంట తండ్రితో ఉంటాడని, తండ్రితో ఉంటాడని తల్లి అనుకుందంట. మన జీవితాలు కూడా యేసయ్య మనతో ఉన్నాడని చాలా సంవత్సరాలు చాలా దినాలు మనం నడిచేయచ్చు. ఈ నవంబర్ 20 తారీఖు వరకు కూడా ప్రభుతోనే నడిచాం. మేము నీతిగానే బ్రతికామని మనం అనుకుంటున్నాం, కానీ ప్రభువుని ఎక్కడో విడిచిపెట్టి వచ్చేసాం. దేవునితో కలిసి మనం నడవలేకపోతున్నాం. ఆయన ఆలోచన వేరు, ఆయన తలంపులు వేరు, మన ఆలోచనలు వేరు, మన తలంపులు వేరు. మనం ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నాము. దేవుడిని ఎక్కడో విడిచిపెట్టేసాము. దేవుడు మనతో పాటు నడుస్తున్నాడేమో అనుకున్నాము. మరలా వెళ్ళారంట, యేసయ్యని కనుగొన్నారంట. మరలా తిరిగి వెళ్దాము. మన జీవితాల్లో కూడా తిరిగి వస్తే ఆయన ఏంటంట, దినమెల్లా ఆయన 2 చేతులు చాపి నా కుమార్తె వస్తుంది, హత్తుకుంటుంది, మళ్ళీ నాతో సమాధాన పడుతుంది, నాతో స్నేహిస్తాడని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆయన దీర్ఘశాంతం కల దేవుడు. పడిపోయిన స్థితిలో మనం ఉండిపోవడానికి ఇష్టపడే దేవుడు కాదు. దేవుడు లేకుండా మనం నడిచేస్తామేమో. దేవుడు మన జీవితాల్లోంచి ఉన్నాడు అనుకుంటున్నామేమో. నేనంతా బాగానే ఉన్నాను, అన్ని విషయాల్లోని బాగానే ఉన్నాను అని అనుకుంటున్నాను. విశ్వాసంలో తప్పిపోయామేమో, పరిశుద్ధ కాపాడుకుంటే తప్పిపోయామేమో, మాటల్లో తప్పిపోయామో, ఆలోచనలో తప్పిపోయామేమో, మర్చిపోయాం. ఆయన కృప మన పాపం కంటే అధికమైనది. ఆయన క్షమాపణ మనకి ఆయన నీతి కన్నా అధికమైనది. ఇంకను ప్రేమించే దేవుడు మనం కలిగి ఉన్నాం. దీర్ఘశాంతం గల దేవుని తిరిగి ఉన్నాం. ఆయన తట్టు మనం తిరిగినట్లయితే ఆయన మన తట్టు తిరగడానికి సిద్ధంగా ఉండే దేవుడు. ఈరోజు చెప్పగలమా? అవును కదయ్యా, నీ ప్రేమే కదయ్యా మమ్మల్ని బ్రతికించింది, నీ కృపే కదయ్యా నేటి వరకు మమ్మల్ని నడిపించింది. నీతో కలిసి నడవాలని, మరలా నాయన నీకు ఇష్టలుగా నా జీవితం ఉండాలని మరొక్కసారి నీతో వాగ్దానం చేస్తున్నానయ్యా. నీకు మాట ఇస్తున్నానయ్యా. మరి ఒక్కసారి మమ్మల్ని లేవనెత్తండి అయ్యా. నీవు లేకుండా ప్రభువా మేము ఒక్క అడుగు కూడా మా జీవితాల్లో ముందుకు వెళ్ళలేమయ్యా. నీకు ఇష్టలుగా లేని జీవితాలు, బ్రతుకులు అది వ్యర్థం ప్రభువా. నీ కొరకు మాత్రమే జీవించుటకు ప్రభువా ఈ కృపను దయచేయండి, నీ కృపను విస్తరించండి. ఎక్కడ పడిపోయామో అక్కడ మా గాయాల్ని కట్టండి, మమ్మల్ని లేవనెత్తండి, మమ్మల్ని బలపరచండి. సంవత్సరం ఆఖరి ముందు ప్రభువా కృతజ్ఞతతో ప్రభువా మేము ముందు కొనసాగుటకంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. అపవాది క్రియలకు అనంత నాశనం.